వెల్కమ్. సో ఎలా అనిపించింది హోమ్ టౌన్? చూసారుగా వెబ్ సిరీస్ ఆహా ఒరిజినల్స్. ఎలా అనిపించింది? ఏంటండి హౌస్ఫుల్ అయిపోయింది, ఫుల్ సీన్కి నవ్వారు. ఇక్కడైతే చప్పట్లు, క్లాప్స్, ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. యా, సో ఒక అద్భుతమైన సిరీస్ ఆహాలో మన ముందుకు మళ్ళీ రాబోతుందన్నమాట. రేపటి నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అండ్ టీం అందరు కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి. సో 4th నుంచి ప్రీమియర్స్ ఆహాలో అంటే రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ మీకు అందరికీ తెలుసు, ఇది రాజశేఖర్ మేడారం గారి నుంచి ఈ సినిమా మన ముందుకు రాబోతోందన్నమాట. అండ్ ఆయన గురించి ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. రీసెంట్గానే మనకి 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్తో మొత్తం హల్చల్ చేశారు. ఒక పెద్ద హిట్ని మొదటగానే అందుకున్నారు. అందరికీ ఎంతో అద్భుతంగా నచ్చింది అది. ఆ మేకర్స్ నుండే ఈరోజు హోమ్ టౌన్ మన ముందుకు రాబోతుందన్నమాట. అండ్ శ్రీకాంత్ రెడ్డి పల్లె గారు ఈ సినిమాకి ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. అండ్ టోటల్గా 5 ఎపిసోడ్స్ మనం చూసాం. మొత్తం నాస్టాల్జా, లవ్, ఎమోషన్స్, అంబిషన్ ఇవన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. అండ్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, శ్రీకాంత్ రెడ్డి గారి బయోపిక్కే ఈ హోమ్ టౌన్ ఏమో అని అనిపించింది. చూద్దాం, ఆయన కూడా వస్తారు కాబట్టి ఆయన మాటల్లోనే కనుక్కుందాం. ఎందుకంటే ఆ మెయిన్ క్యారెక్టర్ ప్రజ్వల్ ఏదైతే ఉన్నారో తన క్యారెక్టర్ పేరు కూడా శ్రీకాంత్ రెడ్డినే ఉంది. మరి ఏంటనేది ఆయన్నే అడుగుదాం. 4th నుంచి మనం ఇప్పటి వరకు చూసాం, 5 ఎపిసోడ్స్ చూసాం. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక్కటి మనం చూడలేదు. అది ఆహాలో రేపటి నుంచే స్ట్రీమ్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది గెస్ట్ చేశారు ఆల్రెడీ. యా, నేనైతే గెస్ట్ చేశా, బట్ చెప్పకూడదు కాబట్టి. యా, ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ మన ముందుకు రాబోతోంది. మనమైతే మన పేరెంట్స్ ఏ విధంగా స్ట్రగుల్స్ అయితే పడ్డామో అవన్నీ కూడా చూపిస్తూ వచ్చారు. రాజీవ్ కనకాల గారికి ఒకసారి సాదర స్వాగతం. ఆయన ఇక్కడికి వెన్యూకి విచ్చేశారు. హార్టీ వెల్కమ్ అండి. వి థరోలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మీ ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ కూడా మేము చూస్తూ వచ్చాం. అండ్ డెఫినెట్లీ వి ఆల్ రీకలెక్టెడ్. మా పేరెంట్స్ అందరూ ఏ విధంగా స్ట్రగుల్స్ పడ్డారు, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎన్ని సాక్రిఫైస్లు చేస్తారు, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అలాగే ఝాన్సీ గారు కూడా యాక్టర్గా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇప్పటికే మనకు అందిస్తూ వచ్చారు. అండ్ ఈ సినిమాలో ఆ మదర్ క్యారెక్టర్లో డెఫినెట్గా మన అందరి ఇళ్ళల్లో కూడా డాడీ ఏం తిట్టినా మదర్ ఒకటి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ఉంటారు. అలాగే ఆ సపోర్టివ్ క్యారెక్టర్లో ఝాన్సీ గారు కూడా అద్భుతంగా మదర్ రోల్లో కనిపించారు మనకి. అండ్ వీళ్ళ ముగ్గురు గ్యాంగ్ గురించి అనిరుద్ కానీ, ప్రజ్వల్ కానీ, సాయిరామ్ కానీ, ఇంకా ప్రతి చోట మీరు కనిపించిన ప్రతి చోట మేము నవ్వుతూనే ఉన్నాం. చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ముగ్గురు. కామెడీ కానీ, టైమింగ్ కానీ. మా వాళ్ళందరూ ఇక్కడ మీరు కూడా మాతో పాటే కలిసి చూస్తారు కదా. యా, మా వాళ్ళందరూ ఫుల్ నవ్వుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా ఆహాలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం. రేపటి నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది కాబట్టి. సో హోమ్ టౌన్ అనగానే మనందరికీ ఈరోజు ఈ 5 ఎపిసోడ్స్ ఏవైతే చూసామో, స్కూల్కి వెళ్ళినవి, ఫ్రెండ్స్, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళతో ఏమేం చేసాం, పేరెంట్స్తో ఎగ్జామ్స్ రాసి ఎలా తిట్లు తిన్నాం, ఇవన్నీ కూడా మనకు ఒకసారి రీకలెక్ట్ చేసేసారు. ఇంత అద్భుతమైన సినిమాని 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ని అందించిన ఆ ప్రొడ్యూసర్ రాజశేఖర్ మేడారం గారి మరీ అద్భుతమైన సినిమాని, ఒక రియలిస్టిక్ స్టోరీని మనకు అందించారు. రియలిస్టిక్ స్టోరీ అనడం కంటే కూడా ఇది అందరి మన స్టోరీ అని చెప్పి చెప్పాలేమో. సో ఆ ట్విస్ట్ కూడా ఏంటనేది నాకైతే అర్థమైంది. బట్ రేపు మరోసారి మేమందరం కూడా చూసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ముందుగా మీడియా కోసం, అలాగే ప్రెస్ వాళ్ళందరికీ కూడా టీం అందరి నుంచి ఒక గ్రూప్ పిక్చర్ కూడా కావాలి. రాజీవ్ కనకాల గారిని, లేదా అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారిని, అలాగే ఎంటైర్ టీమ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రూప్ పిక్చర్ కోసం.
థ్యాంక్ యూ అండి. అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నవీన్ మేడారం గారిని స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇందాక చిన్న కరెక్షన్, రాజశేఖర్ మేడారం గారు అలాగే నవీన్ మేడారం గారు కూడా ఇద్దరు కలిపి ఈ సినిమాని మనకి అందిస్తున్నారు. అండ్ రాజీవ్ కనకల్ గారు, మొదట మీతోనే మొదలు పెడతామండి. సో చాలా అద్భుతమైన వెబ్ సిరీస్ని మేము ఎంజాయ్ చేసాం. మేమందరం కూడా 5 ఎపిసోడ్స్ చూసాం. మీరు కూడా మాతో పాటు కలిసి చూశారు. అండ్ చాలా రోజుల తర్వాత ఈ ఫుల్ లెంత్గా మిమ్మల్ని చూడడం, మీ పర్ఫార్మెన్స్ని మేము చూడడం చాలా సంతోషంగాను హ్యాపీగానే ఉంది. మీకు ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మేము మా సీన్స్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాం. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా సీన్స్ వరకే చూసాం. మీతో పాటే నేను కూడా ఈరోజు మొత్తం 5 ఎపిసోడ్స్ చూడడం జరిగింది. ఒక్కసారికి వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మన ప్రజ్వల్ కానివ్వండి, సాయి కానివ్వండి, అలాగే అనిరుద్ధ్ కానివ్వండి, వీళ్ళు చేసిన కోచేష్టలతోటి నేను కూడా ఒక్కసారి దాదాపుగా ఒక 35 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయాను. సో అంత బాగా పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్, చాలా బాగా. శ్రావ్యాన్ని చూడగానే ఇది ఒక్కటి మాత్రం ఎడిట్ చేయండి. శ్రావ్యాన్ని చూడగానే నా చిన్ననాటి లవ్వులు కూడా గుర్తుకొచ్చాయి. సో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే యానీని చూడగానే నా కూతురు గుర్తుకొచ్చింది, అలాగే నా చెల్లెలు కూడా గుర్తుకొచ్చింది. సో వెల్ పర్ఫార్మ్డ్ యానీ, వెరీ సటిల్, వెరీ. ఇంకొకటి ట్విస్ట్ ఉండింది లాస్ట్ 5th ఎపిసోడు, చాలా హై ఇంటెన్స్ ఎమోషన్ తోటి. బట్ అదంతా మీకు ఎందుకు సస్పెన్స్తో ఉంచామంటే రేపొద్దున మీరు మళ్ళీ అది చూసి రెండోసారి చూసి రాయడం కోసం అని చెప్పేసి, మీ రివ్యూ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ ట్విస్ట్ అలా ఉంచాం. సో మొత్తం అంతా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మళ్ళీ అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డైరెక్టర్ మిస్టర్ శ్రీకాంత్ పల్లె. నేను వాళ్ళ ఆవిడని అడిగాను, ఆవిడ నా పక్కన కూర్చున్నారు. ఆవిడ విపరీతంగా నవ్వుతోంది అన్ని సీన్స్కి, వాళ్ళు చేస్తున్న కోతి పనులకి అన్నిటికీ. నేను అంతా అయిపోయిన తర్వాత, ఏమ్మా ఇది మీ ఆయన కథేనా అంటే, అదేనండి ఇంచుమించు అన్నారు. అంటే ఆయన కథే అదే. మేము కూడా లొకేషన్లో అడిగాము. ఆయన హీరో పేరు శ్రీకాంత్ పల్లె కదా. అవునా, సరే మరి అందులో సమీరా కూడా ఆయన కథలో ఉందా అని అడిగాను. ఆవిడ అందుకు కూడా నవ్వుతోంది. అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఇంతకీ సమీరా కథలో, ఆయన కథలో ఉన్నట్టా లేనట్టా, అది మీరు తర్వాత కనుక్కోవాలి ఆయన పిలిచిన. సమీరా చాలా బలమైన ఇంపాక్ట్ చేసినట్టుందండి, అందుకే బయోపిక్లో యాడ్ చేశారంటే అర్థం చేసుకోవాలి. సో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఒక హృదయంగా చక్కగా కుర్రాళ్ళతోటి ఒకసారి నాస్టాలజిక్గా కొన్ని ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి మనందరినీ కూడా, నాకు తెలిసి చాలామంది కూడా వెనక్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది అయితే 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఉంటారు, కొంతమంది 25 ఏళ్ళు వెళ్ళి ఉంటారు, కొంతమంది 35 ఏళ్ళు వెళ్ళి ఉంటారు. ఒక్కసారికి ఊరు కూడా గుర్తొచ్చి ఉంటుంది. ఆ లాస్ట్ ఇంకొక 2 సీన్లు చాలా ఇంపార్టెంట్ సీన్స్ చూస్తే మీకు ఆ ఇంపార్టెన్స్, ఈ హోమ్ టౌన్ అనే దానికి పూర్తి న్యాయం చేకూర్చింది అవుతుంది. చూడండి, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో శ్రీకాంత్ గారు, యూ హ్యావ్ డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. యాజ్ ఎ న్యూ డైరెక్టర్ అయినా కానీ స్క్రిప్ట్ రైటింగ్ అంటే మాటలు కాదు, అలాంటిది చాలా ఎఫెక్టివ్గా. నేను ఫస్ట్ టైం చూడడం ఈ 4 ఎపిసోడ్లు మేము చేసినప్పుడు ఓకే, సీన్స్ ఏదో చేసాం, బాగా చేసాం, త్రూ అవుట్ ఉన్నాం ఒక క్యారెక్టర్లో అని చెప్పేసి ఒక ఆనందం ఉంది. కానీ అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు, బట్ మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత థియేటర్ మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది నవ్వారండి, పగలబడి నవ్వారు, వెనక కూర్చున్న వాళ్ళు నవ్వారు, ముందు కూర్చున్న వాళ్ళు నవ్వారు. ఐ థింక్ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది నవ్వారు. ఏ సార్ నవ్వారా లేదా? నవ్వారా? గట్టిగా చెప్పండి. అంటే ఏం లేదు, 1 గంట అయిపోయింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది, నాకు అర్థమైంది. బట్ నాకు ఆ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది. బికాస్ ఎవ్రీవన్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ థియేటర్ ఎంజాయ్ చేశారంటే ప్రతి ఇంట్లో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఈ ప్రోడక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా బయటికి రావడానికి మా
మేడారం నవీన్ గారు, హీఈస్ ది పర్సన్ బిహైండ్, హీఈస్ ది ప్రొడ్యూసర్, ఎంఎన్ఓపి ఆఫీషియల్ ప్రొడక్షన్స్. రాజశేఖర్ గారు ఆయన తమ్ముడు దీనికి ప్రొడ్యూస్ చేశారు, బట్ అంతకుముందు 90s ఆయనే ప్రొడ్యూస్ చేశారు. యా, సో హీస్ సచ్ ఎ నైస్ ప్రొడ్యూసర్. వెనక నుంచి అన్నీ, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉండి లొకేషన్లో ఏవో ఉంటాయి కదండి, అలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ అధిగమించి అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సెట్స్ వేసి ఆ సెట్స్కి మళ్ళీ కలర్లు, పెయింటింగ్లు చాలా చాలా జరిగాయి. అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా తీసిన నవీన్ మేడారం గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వైపు నుంచి ఇలాంటివి చాలా ప్రొడక్షన్స్ వస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే యూ వోంట్ లీవ్ దట్, అంటే పర్ఫెక్షన్ వచ్చేంత వరకు వదలరు ఆయన. సో కంగ్రాచులేషన్స్ సార్. ఐ హోప్ డెఫినెట్గా ఇది హోమ్ టౌన్. కొంత ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను సార్, మీ ప్రొడక్షన్కే /90sకి బయోపిక్కి 90s కంటే ఏంటి సార్ దానికి దీనికి సేమ్ ప్రొడక్షన్ అంటే 90s కన్నా మాది కొంచెం ఒక మెట్టు బాగుంటుందండి అని చెప్పాను. నాకు తెలియదు అని ఎంతవరకు, బట్ చిన్న నమ్మకం బాగుంటుంది, బాగా చేశారు కుర్రాళ్ళు. అండ్ డెఫినెట్లీ ఫైనల్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఇంకా ఇది ఇంపాక్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అమ్మాయిలు అబ్బాయిలు, అలాగే ఝాన్సీ గారు ఇక్కడ లేరు, ఆవిడ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అలాగే అంజి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీవన్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ హోమ్ టౌన్, దే హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ దేవ్, మా డిఓపిని. చాలా 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 తక్కువ మాట్లాడతాడు, బట్ ఎఫెక్టివ్గా రోజంతా వర్క్ చేసి ఆ ఇంపాక్ట్, ఆ లైటింగ్ కానివ్వండి అవన్నీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. దేవ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్. హీస్ కమ్ బారే ఇల్లి బా. సో దిస్ మ్యాన్ అంటే డిఓపి ఫెంటాస్టిక్గా, అంటే ఎక్కడ ఏ రోజు అంటే డే అండ్ నైట్లో వర్క్ చేసాం కొన్నిసార్లు, అప్పుడు కూడా ఏ రోజున విసుగు ఏమీ లేదు, చిరునవ్వుతోటే బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ కూడా లేదు, ఓన్లీ సౌజ్ఞలతోటే. సో హిస్ డెడికేషన్ అండ్ హీ హెస్ డన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ లక్కీగా ఆయన ప్రొడక్షన్ ఇంకోటి చేస్తున్నాను, అది మా సత్యదేవ్ గారి, యాక్టర్ సత్యదేవ్ గారి ప్రొడక్షన్లో హీఈస్ డిఓపి ఫర్ దట్. సార్ యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మమ్మల్ని అంత చక్కగా అందంగా చూపించినందుకు. ఆ అమ్మాయి బాగా ఆనందిస్తుంటుంది, ఎవరు శ్రావ్య, అసలు లడ్డు బాగా చూపించారనండి. మరి అంతే కదా, హీరోయిన్ని అద్భుతంగా చూపించినప్పుడు. ఈవెన్ యానీ కూడా చాలా అందంగా చక్కగా, మన ఇంటి అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా చక్కగా యానీని కూడా చూపించినందుకు. సో అండ్ సురేష్ బొబ్బిలి గారు వచ్చారో లేదో నాకు తెలియదు. సార్ మీ గురించి చెప్పాలి అంటే, నాకు డబ్బింగ్ చెప్పాడు మాకు తెలియదు, ఈ సీన్స్ని ఎంత ఎన్హాన్స్ చేస్తారో మ్యూజిక్ డైరెక్టర్ అన్నది తెలియదు. సురేష్ బొబ్బిలి గారు ఏం చేశారో అంతకుముందు నిజంగా నాకు తెలియదు, క్షమించాలి, చూడలేదు. మీ సాంగ్స్ కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, చించేశారు. మొన్న ఎవరో చెప్పారు తినేశారు అనకండి అని, చించేశారు సార్. యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సెన్సిబుల్గా ప్రతిదానికి గొర్రె అని వెనకబెట్టి, వీళ్ళు బకరాలు అన్నట్టుగా మ్యూజిక్లు పెట్టి, అంటే అర్థవంతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం మాటలు కాదు. అలాగే సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, వెరీ ఎఫెక్టివ్. అంటే ఆ పర్టికులర్ ఆల్బమ్ని మళ్ళీ వినడానికి మీరు ప్లీజ్ కూర్చోండి, మీరు అలా నించుంటే నాకు చాలా ఇదిగా ఉంటుంది. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఆ మ్యూజిక్ హృదయంగా ఉంది. 3-4 సార్లు కాదు, 4-5 సార్లు, ప్రతిసారి ఎపిసోడు ముందు వచ్చినా కానీ వినడానికి చాలా ఓకే, నో ప్రాబ్లం, విందాం అనిపిస్తుంది. యూజువల్గా ఏమవుతుందంటే వచ్చిన అబ్బా ఇది తీసేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ అలా అనిపించలేదు. దట్స్ యువర్ క్రెడిట్ అండ్ గ్రేట్నెస్. అండ్ లిరిసిస్టులు కూడా చాలా, అంటే లైఫ్కి దగ్గరగా తీసుకొని వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఆ విలేజ్ని, ఆ క్యారెక్టర్స్ని, ఇవన్నీ కూడా మొత్తం ఇన్కార్పొరేట్ చేసి మొత్తం అంతా సాంగ్స్లో చూపించడం అంటే మాటలు కాదు. అది నాకు తెలిసి ఈయన శ్రీకాంత్ మీరే రాశారేంటి? ఏమోనండి, సమీనా ఈ మధ్య వచ్చే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ కూడా
ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన దగ్గరుండి ఎన్ని రాత్రులు కూర్చున్నారు లిరిక్స్ రావడానికి ఉంటుంది. అది అడుగుతారు, దానికి సమాధానం చెప్తారు. కానీ సో లిరిక్స్ అండ్ మ్యూజిక్ కూడా ఐఎమ్ షూర్ నేను కూడా మీతోటి డెఫినెట్గా మళ్ళీ వర్క్ చేస్తాను అని నా ప్రగాఢమైన విశ్వాసం అండ్ కోరిక. మేము వచ్చినప్పుడు మాత్రం కాదనకుండా చెయ్యండి. థ్యాంక్ యూ. ఇంకా నేను ఎవరిని మర్చిపోలేదు అనుకున్నా. మా రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, పడుకున్నాడు ఆయన. నైట్ అంతా వర్క్ చేసి పాపం ప్రొడ్యూసర్ గారు నైట్ అంతా వర్క్ చేసి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళారు. మా మెయిన్ బాస్ వచ్చాడు, హెడ్ వచ్చాడు, కాబట్టి నథింగ్ టు వరీ. అలాగే నేను ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక అద్భుతమైన సిరీస్ని వాళ్ళ దీంట్లో వస్తుంది, ప్రమోషన్స్కి ఎక్కడా తగ్గట్లేదు. దే ఆర్ పుషింగ్ అస్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పటికే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకుంటే మీ ద్వారా ఇంకా తెలుస్తుందని ఆశిస్తూ, ఆవిడ అనూష గారు, మా పిఆర్ గారు అసలు మమ్మల్ని చాలా నవ్వుతూ అయిపోయిందా సార్ అంటే ఎక్కడికి అనుకుంటున్నారు, ఎక్కడికో అయిపోయింది మీరు వెళ్ళిపోమని కాదు, ఇలా రండి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఈ పక్కకి. అవునా సరేలేండి అని అక్కడికి వెళ్ళి కూర్చొని అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటమ్మా అన్న, ఇక్కడంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఇండియన్ ఎక్స్ప్రెస్కి మనం ప్రింట్ మీడియాకి అండి అన్న. ఆహా అవునా సరే ఓకే. అక్కడికి వెళ్ళాను. అక్కడికి అయిపోయింది అనగానే మళ్ళీ ఐ డ్రీమ్ మీడియాకి శివ ఆయన వచ్చాడు. సార్ మనం క్యారమ్ బోర్డ్ ఆడదాం సార్. క్యారమ్ బోర్డా, సరే ఇంటర్వ్యూ అలాగే అడుకోండి, నచ్చినట్టు అడుకోండి అనిపించిందా ఇంకా అలా ఆ రోజంతా. సో ఇట్ ఈస్ నైస్, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి అంత కృషి ఉండబట్టి ఇది నాకు తెలిసి ప్రతి ఇంట్లోకి ఖచ్చితంగా వెళ్తుందని. ఎలాగైతే 90s వెళ్ళిందో, ఎలాగైతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అలాగే మా హోమ్ టౌన్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతూ ఈ టీం దీనికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ మేనేజర్ జగదీష్ గారికి, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎందుకంటే పాపం ఆయన చిన్న సమస్యలు వచ్చినా అక్కడి నుంచి లొకేషన్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళి కూర్చొని అక్కడ సాల్వ్ చేసుకొని మా పని ఆగకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి, సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అడుగుతున్నానండి. సో మీకు అంటే మీరు మాతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ టైం చూసారు కదా 5 ఎపిసోడ్స్, మీకు ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ, లేకపోతే మీకు వచ్చిన మెమరీ లేన్లో మీ చిన్నప్పటిది కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత? చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి, అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండి, శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్ చూసి. సుమగారికి తెలుసా ఇది? మీరు అన్నీ అడగండి అలాంటివి, అందుకనే అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ని పక్కన ఉంటే ఇది మీకు తెలుసా, సమీనా స్టోరీ మీకు తెలుసా అని అడిగారు. అదే అంటే పాపం పెద్దగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆవిడ తెలియదు, ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా. ఈ ప్రోడక్ట్తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికీ ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు. కానీ నా పరిస్థితులు ఏంటంటే నేను తెలుసు, సుమా తెలుసు, కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో అలాంటి తెమ్మో, చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులేండి, ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని, ఈ మాత్రం చెప్పలేనా? సో ఫన్ను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే. మేము వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి కన్నం నుంచి చూశారు కదా, సో అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే. ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ చేశాడు, మేము ఆ ఏజ్లో భయపడుతూ చేసాం. మాలో ఒకడు చాలా ధైర్యవంతుడు ఉన్నాడు, అసలు పట్టించుకోకుండా పర్లేదు అని, అదిగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్లు అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటాయి, గుర్తుకొచ్చేసి ఉంటాయి. అందరం వెళ్ళాం, పాత జ్ఞాపకాలన్నీ తలుచుకున్నాం. మీకేం గుర్తుకొచ్చింది? నాకు కరెక్ట్గా చెప్పాలి, నేను చెప్తాను. ఇది దీనికోసం కాదు, నిజంగానే. ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది, అంటే నేను ఊహించుకున్నాను. అవన్నీ వద్దండి, మీ ట్విస్టులు అవన్నీ వద్దు. మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది?
నేను నవ్వుతూ ఉన్నానండి ఫుల్ హ్యాపీగా. ఓకే, అదన్నీ ఓకే, అది నాకు బాగా అది గుర్తొచ్చింది ఏంటంటే, యాక్సెప్టెడ్ ఓకే. ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం, అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అనమాట. ఓకే అది కూడా యాక్సెప్టెడ్, ఫైన్. ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపించింది? మీరు ఎంటర్ అయినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. లేదండి, అంత అనిపించలేదు. డెఫినెట్ గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా. సో డెఫినెట్గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది వెంట పడుతున్నారు వెనక, కాదండి, వాళ్ళ అక్కడ పేర్లతో ఎక్కడి నుంచి సహా చూస్తే కూడా తెలుస్తుంది. పట్టేస్తామన్నమాట. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో, మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. ఆ? అదిగో ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూశారు. అంజలి ఆవిడికి ఎన్ని అయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి. మేము బ్యాగులు పెట్టేవాళ్ళం, స్కూల్ బ్యాగులు పెట్టేసి అది వికెట్లు మాకు. వెరీ గుడ్ సార్. అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్, ఆయన గార్డును మొహానికే పెట్టాడు. ఆడ మహానుభావుడు. నాయన నువ్వు గొప్పోడురా బాబు. ఆయన వేరే చోట నింటే లేదులే సరే ఈడనే పెడదామా అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. ఆ తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు. సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా అన్నీ నీట్గా పొందుపరిచాడు ఆయన. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు స్కూల్లోకి మనం అందరం కలిసి ఫ్రెండ్స్తో. అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి, కానీ అవన్నీ మనందరికీ ఆ టైంలో చాలా పెద్ద ఎమోషన్. విండోస్ ఇలా ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ చేయడము, దాన్ని చూడడం. ఫస్ట్లో నాకు కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా. నాకు నేను అప్పటికి ఏమి టెకీ స్టూడెంట్ కదా, నేను అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్కి పిలిచారు. కటింగ్ అయ్యింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర, ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడడానికి. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడడం మొదలుపెట్టాను. న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సెర్చింగ్. ఎవరు సార్ సెర్చ్ బటన్ ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను. మీకు మమ్మల్ని అడగడం చాలా ఉండుంటాయి. అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి. ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఆల్. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ క్లైమాక్స్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కాబట్టి అద్భుతమైన రివ్యూస్తో జనాలు అందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బీ సీటెడ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కానీ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ని ఆయన అందించారు. ఒక రియలిస్టిక్ స్టోరీ, దానికి కూడా అందరూ కనెక్ట్ అయ్యారు. అద్భుతమైన హిట్ అండి. డెఫినెట్లీ ఇది చూసిన తర్వాత కూడా మళ్ళీ మరో హిట్ మీ బ్యానర్లోనూ మీ ఖాతాలోనూ పడబోతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. యా ప్లీజ్. హాయ్ అండి. 90s తర్వాత ఎంఎన్ఓపి మా సంస్థ నుంచి వచ్చే సెకండ్ వెబ్ సిరీస్ హోమ్ టౌన్. సో ఆ టైంలో ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఐ హోప్ ద సేమ్ థింగ్ ఫర్ యూ గైస్. శివాజీ గారు, వాసుకి గారికి ఒక సెకండ్ ఇన్నింగ్స్ వచ్చింది. చాలామంది నన్ను ఒకటే క్వశ్చన్ వేసేసారు, సార్ ఆల్ ద మీమర్స్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. మన కనకాల గారు ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. And Jansi Garu is very national performer. So all the cast and crew has done a fantastic job. ఒక కొత్త డైరెక్టర్కి ఒక 4 పిల్లర్స్, మ్యూజిక్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఇలా పిలవగానే సురేష్ బొబ్బిలి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ 90s ఆల్సో. అది ఎంత వైరల్ అయిందో తెలుసు. సో థ్యాంక్ యూ సురేష్ ఫర్ ఈ మ్యూజిక్ కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాయి ఇప్పుడే. సో వెరీ గుడ్ జాబ్. గాంధీ అడగగానే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, బట్ హీ డిడ్ ఆర్ట్ డైరెక్షన్. దేవ్ అమేజింగ్ టాలెంట్. ఆరంభం అనే సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యి
దేవిని తీసుకోవడం జరిగింది. అలాగే కాస్ట్యూమ్స్ శ్రీదేవి అని నాతో పాటు చాలా వర్క్ చేసింది 90స్కి కూడా. సో అలా ప్రతి ఒక్కరు దే హవ్ షోన్ దేర్ బ్రిలియంట్ వర్క్ ఇన్ దిస్. సో ఈ మొత్తం ఇప్పుడు ఈరోజు చూసినందుకు దీని వెనకాల ఒక ముగ్గురు ఉన్నారండి. వాళ్ళ పేర్లు చెప్పాలి. వినోద్ నాగుల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్. అతను లేకుంటే ఇట్ వుడెంట్ హ్యావ్ డెలివర్డ్. సో షర్విన్ కో ప్రొడ్యూసర్ అండ్ మై బ్రదర్ రాజశేఖర్ మేడారం. సో ఆహాకి చాలా థ్యాంక్స్ అండి, ఇది నమ్మి ఎంఎన్ఓపికి ఇచ్చినందుకు. 90s ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద హిట్ కావాలని ప్రజలందరూ దీన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ ఇంకా మళ్ళీ చూసిన తర్వాత అందరం ఎంత ఎంజాయ్ చేసిన తర్వాత జనాలందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలాంటి మంచి అద్భుతమైన సినిమాలను అందిస్తూ రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ శ్రీకాంత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎక్కడ కూడా ఇది మొదటి చిత్రం లాగా, మొదటి వెబ్ సిరీస్ లాగా కూడా ఎక్కడ అనిపించలేదండి. ఇప్పుడు మీతో ఇందాక రాజీవ్ గారు అడిగినట్టు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీ స్పీచ్ అయిపోయిన తర్వాత మేము అడుగుతాం మిమ్మల్ని. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, క్లాస్లో కూడా ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోలే, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన. హోమ్ టౌన్ ఇక్కడికి రావడానికి కారణం 5 మెంబర్స్ అండి. వాళ్ళ గురించి చెప్తా. ఫస్ట్ వాసు సార్. ఆహా అంటే నేను కథ చెప్పినప్పటి నుంచి కథని కాకుండా నువ్వేం తీస్తే అది, నువ్వేం చెప్పినావు అది అని నన్ను ఎక్కడ ప్రెజర్ చేయకుండా నా వెనక ఎప్పుడు వాసు సార్ ఉండి ఫుల్ సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆదిత్య. 3 days షూట్ చేసినాం. అది మంచిగా వచ్చిందో రాలేదో కూడా మాకు తెలియదు. అందరు ఏదేదో చెప్పారు, ఆదిత్య వచ్చిండు. అంటే నా ఫ్రెండ్ శేఖర్ ఉంటాడు డిపార్ట్మెంటు. మేము రాసింది తీసినామా లేదో కూడా మాకు తెలియదు. చూసినాక ఆదిత్య వచ్చి మస్తు తీసినావు, ఇట్లనే తీయని చెప్పిండు. ఈరోజు హోమ్ టౌన్ ఇట్లా రావడానికి ఆదిత్య కారణం. థ్యాంక్ యూ ఆదిత్య. నెక్స్ట్ వినోదన్న, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వినోదన్న అంటే వినోదన్న లేకపోతే హోమ్ టౌన్ లేదు. వినోద్ గారు స్టేజ్ మీదకి రండి. వినోదన్న లేకపోతే హోమ్ టౌన్ లేదు. అంటే ఒక టైంలో ఏమవుతుందో తెలియదు, హోమ్ టౌన్ అన్నప్పుడు అన్న వచ్చిండు. ఇప్పుడు రిలీజ్ వరకు నాతోనే ఉండు. నేను మస్తు ప్రెజర్ చేస్తా. నాకు ఏది అనిపించినా ఫస్ట్ ఫోన్ వినోదన్న చేస్తా. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది. నెక్స్ట్ సురేష్ అన్న రాసుకొని వచ్చిన చదువుతూ సార్. నెక్స్ట్ సురేష్ అన్న ఆర్డర్. అంటే 2.5 hours వచ్చినప్పుడు ఇది ఏదైతే ఫుటేజ్ మ్యూజిక్ ఉందో ఒక్క చేంజ్ కూడా చెప్పలే నేను. అంటే నా అన్నకి నాకు అంత సింక్ ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు, నాకు మస్తు టైం ఇచ్చిండే. ఒక 20 days 30 days ఎంత టైం అంటే అంత టైం ఇచ్చిండు. మస్తు సాంగ్స్ ఇచ్చిండు. 5th episode ఇప్పుడు ప్లే కాలే, అది చూస్తే ఏడ్చారంటే దానికి కారణం సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ చేద్దాం నెక్స్ట్. అంతే. హోమ్ టౌన్ అంటే ప్రతి ఒక్కరు హోమ్ టౌన్ నుంచి సిటీస్కి, కంట్రీస్కి. నేను సిడ్నీలో చదువుకున్నా, నేను ఫిల్మ్ కోర్స్ చేసిన అక్కడ. అందరూ హోమ్ టౌన్ విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పోతాం. బట్ వన్స్ మన లైఫ్లో వెనక్కి చూసుకుంటే హోమ్ టౌన్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మీ అందరూ కనెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ మా వైఫ్ ఉంది. అంటే నేను ఈరోజు స్టేజ్ మీద నిలబడినట్టు మా వైఫ్. థ్యాంక్ యూ. ఉండండి. అండ్ మాకు ఇది చూసిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ నేమ్ ప్రజ్వల్ నేమ్ కూడా శ్రీకాంత్ రెడ్డినే ఉంది, పల్లె అనేది. ఇంకోటి. సో మీ బయోపిక్. శేఖర్ నా ఫ్రెండు, రైటరు, డిపార్ట్మెంటు. శేఖర్ కమ్.
అంటే ఫస్ట్ నుంచి నా జర్నీలో ఉండు, నాకన్నా పెద్దోడే. అంటే ఇక్కడ వరకు కూడా స్టార్టింగ్ నుంచి కథ నుంచి దీంట్లో రైటింగ్లో ఉండు, తన నేమ్ కూడా పడుతుంది. థ్యాంక్ యూ శేఖర్. రాజు సార్, హోమ్ టౌన్ రాసినప్పుడు ఫస్ట్ నేను అనుకున్న క్యారెక్టర్ రాజు సార్. నేను ప్రొడక్షన్కి చెప్పలే, ఆహాకి చెప్పలే, ఎవరే చెప్పలే, వెళ్ళి సార్కి అది చెప్పిన, వేరే అన్నతులు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే మీటింగ్ సార్కి నాకు, అంటే మా ఇద్దరికి ఉన్న బోర్డర్స్, ఒక స్టార్కి కొత్త డైరెక్టర్కి ఉన్నాయి అన్నీ క్లోజ్ చేసిన సార్ ఆ మీటింగ్లో. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. ఇంకా ప్రజ్వల్, వీడు నా తమ్ముడు లెక్క. ప్రతి సీన్లో వన్ ఇన్పుట్ ఉంటుంది దీంట్లో, వన్ పెన్ ఉంటుంది దీంట్లో. అన్న ఇట్లా చేద్దాం అంటాడు. అంటే క్లైమాక్స్ ఇంత బాగా వచ్చింది డైలాగులు అంటే వాడు కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది దీంట్లో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ యానీ. అంటే యానీకి నేను ఏ రోజు సీన్ పేపర్ ఇచ్చినాం, దీంట్లో చేసింది మొత్తం యానీ చదివి చేసింది. మేము ఏ రోజు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు యానీకి. థ్యాంక్ యూ యానీ, థ్యాంక్ యూ డింపుల్, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి, బయోపిక్ మీదే అని అనిపించింది మాకు. ఈ ఈ లైఫ్ స్టోరీ, ఆ ఫ్యామిలీ డ్రామా అదంతా మీ ఇంట్లో జరిగిందేనా? సినిమాల కోసం మీరే ఆ షార్ట్ ఫిల్మ్స్ చదవకుండా బయటకు వచ్చేది, ఈరోజు వెబ్ సిరీస్ వచ్చిందా ఏంటి? అలా సమీరా ఎపిసోడ్ తప్ప మిగతాదంతా నాదే. ఆ, పెద్ద తప్పు కదండి. లేదండి, ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు, మీరు ఆల్రెడీ క్రెడిట్స్ ఇచ్చేశారు, సపోర్టివ్గా ఉన్నారు అని. ఆవిడ కూడా ఇంకా ఆ దెబ్బతో ఇంకా సైలెంట్గానే ఉంటారు, అడగరు ఇంటికి వెళ్ళాక. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పేశారు మీరు. నా లైఫ్లో సమీరా లేదు, మా వైఫ్ పేరే, అంటే జ్యోతి ఆమె పేరు. ఓకే. మరి కొంచెం హిందీ అట్లా ఇట్లా డిఫరెంట్గా చేద్దాము లవ్ స్టోరీ అన్నప్పుడు అట్లా కనెక్ట్ చేసి ఉండే. బాగా తప్పించుకున్నట్టు అనిపిస్తుందండి నాకు. లేదులే. సో ఇదంతా, ఈ స్ట్రగుల్ ఇదంతా ఇంట్లో ఒప్పించడం జరగడం ఇదంతా జరిగిందా? చిరంజీవి గారిని చూడడం కోసం నిజంగానే హైదరాబాద్ వచ్చారా? అంటే నేను చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నా, 21 ఇయర్స్లో. నేను ఈ స్టేజ్ రావడానికి మా వైఫ్, బేసిక్ ఎవరింట్లో పేరెంట్స్ ఉంటారు, మా ఇంట్లో మా వైఫ్ లేడున్నా. ఓకే. అంటే ఆయన వైఫ్ గారి గురించి తప్ప మిగతా నాకేం చెప్పట్లేదని ఫిక్స్ అయ్యారండి మీరు నాకు. మీరు అంటే ఈ సినిమా స్ట్రగుల్ ఇదంతా మీ నిజ జీవితంలో జరిగిందే ఇక్కడ రాసారా, లేకపోతే? సినిమా స్ట్రగుల్ ఏం లేదు. నేను ఫస్ట్ ఒక కథ చెప్పి, ఒక ప్రొడ్యూసర్ చెప్పి, ఒక ఆహా చెప్పింది ఫస్ట్ కథ ఇదే. ఓకే. అంటే స్ట్రగుల్ ఏం లేదు, ఈజీ అయిపోయింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఎక్కడ కూడా మొదటి సినిమా లాగా, మొదటి వెబ్ సిరీస్ లాగా కూడా మాకు ఎక్కడ అనిపించలేదు. చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఇంకా డెఫినెట్లీ మీకు మంచి ఆపర్చునిటీస్ దీని తర్వాత ఖచ్చితంగా ఉంటాయని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి, లాస్ట్ క్లైమాక్స్ అందరు ఎమోషనల్ అయిపోతారు. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈయన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విరాట పర్వం, జార్జ్ రెడ్డి, నీది నాది ఒకే కథ లాంటి అద్భుతమైన సినిమాలను మనకు అందించారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెబ్ సిరీస్ చూడడానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ. 5th ఎపిసోడ్ కంపల్సరీ చూడండి ప్లీజ్. అది కావాలని ఆపాం, ఎందుకంటే ట్విస్ట్ రివీల్ కావద్దని. పక్కా చూడండి. మీరు ఈ సిరీస్ని ఆడియన్స్కి రీచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ మేడారం గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ అందరికీ, ప్రజ్వల్ యానీ మస్తు చేసిన చెల్లాను, మనోడైతే తిరిగా తీసిండు, థ్యాంక్ యూ. అండ్ సార్ మీలాంటి వాళ్ళతో వర్క్ చేయడం నా అదృష్టం సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ రెడ్డి అన్న ఓ చిన్నపాటి సందీప్ రెడ్డి వంగని పక్కన పెట్టుకొని తిరిగినట్టుంది నాకు ఇన్ని రోజులు. ఏం యాటిట్యూడ్ అన్న, ఇట్లనే ఉండు, కొడతావు నువ్వు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఈ టీంలో ఈ మూవీకి ఈ వెబ్ సిరీస్కి వర్క్ చేసిన టీం అందరినీ కూడా ఎవరెవరైతే సాయిరామ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ నీకు సపోర్టివ్గా ఉంటారు. ఫస్ట్ నేనా వెబ్ సిరీస్లో ఎలా అయితే తోసుకున్నారో మిగతా వాళ్ళని సపోర్టివ్గా పిలుస్తాం. ప్రజ్వల్ని కూడా స్టేజ్ మీదకి, అలాగే ఆనీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే శ్రావ్యాన్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది అండి, ఈరోజు మనం ఫుల్గా ఒక 2-3 గంటలు. ఎస్, అనిరుద్ధ్ గారిని స్టేజ్ మీదకి. అనిరుద్ధ్ క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తున్నాడు, ఏంటి నన్ను మర్చిపోయింది తిను అని. సారీ అనిరుద్ధ్, ప్లీజ్ కమ్. సో వీళ్ళందరూ మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశారు, నవ్వించారు, ఎమోషన్స్ని పండించారు. సో ఒకరి తర్వాత ఒకరి మాటలు విందాం. ఏంటండి అసలు మెయిల్, ఫేస్బుక్ క్రియేషన్కి ఎంత హడావిడి. ముందుకు రండి. సో కొంచెం టైం తీసుకుంటా అండి, డోంట్ మైండ్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ డిజిటల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికతోని మొత్తం స్క్రీనింగ్ చూసిరు. 5th ఎపిసోడ్ పక్కా పోయి చూడండి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఇదంతా ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సార్, ఇదంతా మాకు కొత్త యాక్టర్స్కి ఇదంతా డ్రీమ్ సార్. మేము ఆ ఎల్వి ప్రసాద్ నుంచి అట్లా బయట రోడ్ మీద నుంచి పోతుంటే జస్ట్ ఓ లుక్ వేస్తాం దీని దిక్కు, ఈ స్టేజ్ మీద నించోవాలని చెప్పి. సో మీ అందరి ముందు ఇట్లా నించొని మాట్లాడుతున్నందుకు అండ్ మీరు అందరు వచ్చి ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఈ సిరీస్ గురించి వచ్చేసరికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే నేను ఒక న్యూ కమర్ని, ప్లస్ నేను పెద్దగా నోటీస్డ్ క్యారెక్టర్స్ ఎక్కడ ఏం చేయలేదు. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. సో ఆహా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నమ్మి ఇంత కథ వాళ్ళకి నచ్చినప్పుడు ఒక ప్రొటాగనిస్ట్ని డిసైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తారు సార్. సో అంత కేర్ఫుల్గా చేసేటప్పుడు ఒక కొత్తని తీసుకోవాలన్న థాట్ ఉంది చూడండి సార్. సో ఆ థాట్ నాకు తెలిసి ఒక 100-200 మంది యాక్టర్లను డ్రైవ్ చేస్తారు సార్, రోజు యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ మీద పనిచేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ సార్. అండ్ I would like to thank specially Vasu sir, Sridevi ma'am. నాకు తెలిసి Sridevi ma'am, I thank you so much. I've never met you, but thank you so much ma'am for choosing me and believing in me. And second sir, MNOP 90s సిరీస్ హిట్ కాగానే మా యాక్టర్లకు అందరికీ ఓ జోల్ట్ సార్ అది. ఎందుకంటే ఒక సిరీస్తోని ఆ లెవెల్ వరకు పోవచ్చా అంటే, సినిమానే కాదు సిరీస్తో కూడా మనం జనాలకు తెలియవచ్చు అని చెప్పి నేషనల్ వైడ్ అప్పుడే తెలిసింది. అట్లాంటప్పుడు నాకు ఆడిషన్ కాల్ రాగానే పోయినా సార్ ఎంఎన్ఎంపీ లోపలికి. పోగానే ఫస్ట్ 90స్ది బ్యానర్ చూసిన. బ్యానర్ చూడంగానే దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ కొట్టాలరా ఏదో ఒకటి చేద్దాం, చేసేసి బయటికి వద్దామని చెప్పేసి వచ్చిన సార్. తర్వాత అర్థమైంది నాకు, ఎప్పుడైతే నేను ఎంఎన్ఓపి గడప అట్లా దాటినో నాకు కాన్ఫిడెన్స్ ఉండేనో ఇలా చేయాలరా అని. ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది సార్. నాకు తెలియదు నేను ఆడిషన్ ఎట్లా ఇచ్చినో, ఎంత జెన్యున్గా ఇచ్చినో నాకు తెలియదు. బట్ వాళ్ళు నమ్మిరు. ఎట్లయితే ఆహా నమ్మిందో ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఎంఎన్ఓపి నమ్మడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ సార్ ఈ కొత్త టాలెంట్ని తీసుకొస్తారు చూడండి సార్. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ సార్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడు ఈ స్టెప్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే సార్, నాలాగా కొత్తగా వచ్చేటోళ్ళకి ఈ మెట్లల్లో ఏ ఒక్క మెట్టు మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మేము ఇక్కడ ఉన్నాం సార్. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ కమ్స్ మై డైరెక్టర్ శ్రీకాంత్ అన్న. అంటే ఆయననే ఫస్ట్ టైం చేస్తుండు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏం తీయలే. సో ఒక యాక్టర్ కొత్తోడు తీసుకోవాలంటే చాలా భయపడతారు సార్. అంటే ఒక తెలిసినోడు ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది అది ఇది అని ఏం ఆలోచించలేడు సార్. ఆడిషన్ నచ్చింది, ఓ 2-3 చూపించిండు, కథ నా జోన్లో అంటుర్రు అంటే చలో తీసుకుందాం అనుకోండు. సో ఆ ఒక్క డెసిషన్ వల్ల నేను ఇక్కడ మీ ముందు నించున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ ఆయనతో నేను ఒక 2 నెలలు ట్రావెల్ చేసిన, 3 నెలలు ట్రావెల్ చేసిన స్క్రిప్ట్ మీద. నాకు అప్పుడు అర్థమైంది సార్, సచ్ అ సెల్ఫ్లెస్ గా ఈజ్. అంటే ఒక స్క్రిప్ట్లో ఏదైనా ఇన్పుట్ చెప్పినప్పుడు యాక్టరు అంటే నా ఇంటెన్షన్ రైట్ ఉందని తెలిస్తే మాత్రం పక్కా ఆయన అలవ్ చేస్తుండే. దానికి నేను చాలా నేర్చుకున్న అట్లా చేయడం వల్ల, నాకు ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఎప్పుడైతే క్యాస్ట్ డిసైడ్ అయ్యారో సార్, రాజీవ్ సార్, ఝాన్సీ మ్యామ్, యానీ సార్ ఫ్యామిలీ, ఇమాజిన్ సార్ నా కొత్త పరిస్థితి ఎట్లుంటుందో. సో నేను వీళ్ళతో యాక్టింగ్ చేయాలి ఫుల్గా. ఫస్ట్ రాజీవ్ సార్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ సార్. వీ హెవీలీ రెస్పెక్ట్ యూ సార్, ఆల్ ద యాక్టర్స్. సచ్ అ ఇంటెన్స్ యాక్టర్ సార్ యు ఆర్, ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ డూ. అండ్ మీతో పని చేస్తున్నా, మీ సన్ క్యారెక్టర్ చేస్తున్నా, సీన్ పేపర్లు చదువుతుంటే ఎక్సైట్ అయ్యేటువంటి సార్ నేను. ఎప్పుడైతే మీరు సెట్ మీదకి వచ్చిరో, సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. ఎంత మంచోళ్ళు అంటే కలిసి తింటారు. వీడు చేసే చాషలు చూసి వీని పక్కకు కూడా కూర్చోబుద్ది కాదు. అట్లాంటిది క్యారవాన్లో వచ్చి కూర్చొని తింటుంటే వీడు 3 సార్లు పెట్టుకుంటాడు తినేటప్పుడు. సార్ తినేసి మేము అందరిది అయిపోయిన తర్వాత సార్ జస్ట్ అట్లా ఒరుగుదామన్నా కూడా అట్లనే కూర్చొని తింటున్నా కూడా ఆ జోవియల్నెస్ సార్. మీ ఓపికకి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి, మీ ప్రేమకి, సచ్ అ సెల్ఫ్లెస్ హ్యూమన్ బీయింగ్ సార్ యు ఆర్. I feel that your children are very lucky sir, and industry is very lucky to have actors like you. And మస్తు కనిపిస్తారు సార్. ఇప్పుడు మజా వస్తుంది. ఇంకా తొక్కుతా అన్నారు కదా సార్, ఇంకా కొన్ని సంవత్సరాలు తొక్కుతా అన్నారు కదా కిందికి. ఐఎమ్ వెయిటింగ్ సార్. యా, ఝాన్సీ మ్యామ్ అండి. సార్ డోంట్ మైండ్ సార్, కొంచెం టైం తీసుకున్నా. ఝాన్సీ మ్యామ్ నేను ఫస్ట్ ప్లే ఒకటి థియేటర్ ప్లే చేసేటప్పుడు నేను ఒక బాయ్ క్యారెక్టర్ చేసిన సార్ మ్యామ్ దాంట్లో, పురుష సూక్తం అని. అక్కడి నుంచి థియేటర్ నేను స్టార్ట్ చేసిన సార్. సో బేసిక్గా మ్యామ్ని చూసి చాలా నేర్చుకున్నా. కట్ చేస్తే మ్యామ్ నా మదర్ రోల్ చేస్తుండే ఇందులో.
నాకు ఇట్స్ అ డెస్టినీ సార్, నథింగ్ బట్ ఇట్స్ డెస్టినీ. నాకు 1500 రూపాయలు ఒక యాక్టింగ్ చేస్తూ వచ్చినాయి సార్ ఒకరోజు. అది పురుష సూక్తం అనే ప్లే నుంచే నాకు ఎంత స్పెషల్ ఊహించుకోండి సార్, వచ్చి మ్యామ్తోని ఫ్రేమ్ షేర్ చేసుకునేటప్పుడు. అండ్ సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్ షీ ఇస్, ఎంత సపోర్టివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ యానీ, నేను 3వ క్లాస్లో మొత్తం ఇట్లా మాకు ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో ఉంటుండే మేము ఇట్లా పతంగ్ ఎగిరేసి ఆ వారం అంతా లండోరి ఆడుతుండే. ఏం అంటే తెలియదు మాకు ఇంత ఉంటుంది ప్రపంచం అని చెప్పి. అప్పటికి రాజన్న సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టింది. మళ్ళీ ఎవరి చేతిలో తీసుకుంది నేషనల్ అవార్డు? అమితాబ్ బచ్చన్ గారి చేతిలో తీసుకుంది. నంది అవార్డు నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి తీసుకుంది. ఇంక ఇమాజిన్, నేను పనిచేసేటప్పుడు సచ్ న్యాచురల్ యాక్టర్ షీఈస్, ఎంత న్యాచురల్గా చేస్తుంది అంటే చూడగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎంత హెల్ప్ అయిందంటే అట్లా చేయడం వల్ల, ఎంత కంఫర్టబుల్గా ఉంటే ఎప్పుడైనా నేను కాల్ చేయగలుగుతా. సో థ్యాంక్ యూ యానీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ 3 యాక్టర్స్. మేము ముగ్గురం చేయడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ ఫ్రెండ్షిప్ అండి. దీంట్లో మేము చాలా 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 జోవియల్గా చేసినాం. ఇది మీరు అందరు చూసినప్పుడు పక్కా కనెక్ట్ అవుతారు. అండ్ శ్రావ్య నాకు ఫస్ట్లో ఇలా చేసింది, నా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి చాలా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనెక్ట్ అయ్యే సీన్సే కదండి ఉన్నాయి. అంటే రెండు విధాలుగా connect అయ్యారా? వీళ్ళిద్దరు అయితే నిజంగా చెప్తున్నా, వీడిని చూస్తే ఒకడు ఉంటాడు, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. అందరికి చెప్తున్నా అండి, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు మామ నేను చూసుకుంటా అనేటోడు. ఆడు పక్క పెంట చేస్తాడు. ఇంకొకడు ఉంటాడు, ఆ పెంట అయిందాన్ని నేను చూసుకుంటా మామ అంటాడు. వాడిని నమ్ముతే అది ఇంకా పెంట అవుతుంది. సో అట్లాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి 2. సో వీళ్ళని చూస్తే పక్కా రిలేట్ అవుతారు. నన్ను చూసినా కూడా ఫుల్ రిలేట్ అవుతారు. అస్సలు చదువురాదు నాకు ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. సురేష్ బొబ్బిలి గారు సచ్ అ న్యాచురల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్. ఒక చిన్న సినిమా చేసేటప్పుడు విరాట పర్వం పాటలు వింటున్నా నేను ఆ షూట్లో ఉండి. అంటే థియేటర్ చేసి వచ్చినాం, ఏం చేస్తున్నాం అన్న టైంలో ఆ పాటిని, కోలు పాటిని, ఈ అమ్మాయి ఎవర్రా కొట్టింది అనుకున్న ఆ రోజు. అప్పుడు సురేష్ బొబ్బిలి అని పేరు చూసిన, ఇట్లాంటి టెక్నీషియన్లతో కదా మనం పనిచేయాలి అనుకున్నా. కట్ చేస్తే సురేష్ అన్న దీనికి మ్యూజిక్ ఇచ్చిండు. ఎంత క్లోజ్ అయినామంటే, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మస్తు పాటలు ఇచ్చినావు, మస్తు బీజిఎం ఇచ్చినావు, క్లైమాక్స్లో ఏడిపిస్తావు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్. వినోద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు లేని హోమ్ టౌన్ లేదన్న, ఇది అందరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మురళి అన్న, ధీరజ్ బ్రో, హర్ష బ్రో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. దేవ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజువల్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కొంచెం టైం తీసుకున్నా ఏమనుకోకండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఆహాలో. ఓకే, వాళ్ళంతా చూస్తారు. సార్ చెప్పండి. మిగతా నీ ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పావు, సార్ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పావు. మిస్ కొట్టినా సార్. శ్రావ్య గురించి ఎందుకు జస్ట్ శ్రావ్య ఫస్ట్లో ఉండేని అంటే అదే అంటే ఏముంది నీ మనసులో, ఏముంది అంటే ఏం లేదు సార్. అంటే నేను చాలాసార్లు స్కూల్లో మా డాడీకి దొరికిన ఉండే సార్, ఎక్కువ ఎలాబరేట్ చేస్తే అది ఎడ బయట పడుతుంది అని చెప్పి చాట్లలో దొరుకుతుండే. సో యా, అంటే నా లెక్కన చాలామంది ఫేస్బుక్ లాగౌట్ చేయకుండా డాడీ ఫోన్లలో, మమ్మీ ఫోన్లలో వదిలేసిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా దొరికిన సార్ నేను కూడా. సో యా, సో సైన్ అవుట్ సారీ. ఇట్లనే కనెక్ట్ కాండి మీమ్స్లలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ ప్రజ్వల్, చాలా అద్భుతంగా మాట్లాడారు, అంతే అద్భుతంగా కూడా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు సాయిరామ్ అసలు ప్యూర్ టాలెంట్, రీల్స్లో వాటన్నిటిలో మొదలుపెట్టాడు. నిజంగా ఏదో పెట్టుకుంటాడు, అది పెట్టుకుంటాడు, నవ్విస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. మొత్తం మీద ఫుల్ ఎంజాయ్ చేశాం. అండ్ ఒక మంచి పాత్ర కూడా మీకు వెబ్ సిరీస్లో ఎట్లా అనిపించింది వర్కింగ్? ఇంత అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హాయ్. హాయ్. సో ఫస్ట్ థింగ్ మా సిరీస్ గురించి చెప్పాలి. మా శ్రీకాంత్ రెడ్డి పల్లె డైరెక్టర్ అన్న నాకు ఆఫ్టర్ 90s తర్వాత పిలిచి చెప్పిండి కథ, చెప్పి ఇట్లా ఉంటుంది నీ క్యారెక్టర్ అన్న. దెన్ నేను ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత అది నాకు రిలేటెడ్లా ఉంది, ఇది నా క్యారెక్టర్ అన్న తర్వాత అన్న ఒకటి చెప్పిండు, నువ్వు దీన్ని నమ్మురా, దీన్ని నమ్మిన తర్వాత నీకు మంచి పేరు వస్తుంది, మంచి సిరీస్ అయితే రా అని చాలా సపోర్టివ్గా ఉండే. అండ్ ఇంకొక థ్యాంక్స్ ఏంటంటే మా ఎంఎన్ఓపి, మా మేడారం నవీన్ అన్నకి. ఆఫ్టర్ 90s తర్వాత నాకు ఇట్లా ఒక టర్న్ అయిపోయింది. దాని తర్వాత మనకు సిరీస్ ఛాన్సెస్ కానీ, మన మూవీ ఛాన్సెస్ కానీ అట్లా చాలా వచ్చి ఉండే. దాంట్లో మా హోమ్ టౌన్ కూడా ఒకటి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మా ఆదిత్య హాసన్,
మా డైరెక్టర్ 90s డైరెక్టర్ ఆదిత్య హాసన్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. దెన్ 90s నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అవడం. నెక్స్ట్ హోమ్ టౌన్ నుంచి నేను చూస్తున్నా. అండ్ మా కో యాక్టర్స్ మా ప్రజ్వల్ కానీ మా మామ అనిరుద్ మామ కానీ నిజంగా సింక్లో ఉంటారు మన వాళ్ళు ఇద్దరు. నేను అంతగా ఫన్ చేయడం కారణం మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే. ఈ ఇద్దరు మెయిన్ అన్న వాళ్ళు ఇద్దరు చేయబట్టే దెన్ నా అంత పండిందని నాకు అనిపిస్తుంది. అంటే పెద్దన్న పిలుస్తున్నాను మంచిగా. అండ్ మా ఆని గురించి చెప్తున్నా చాలా ప్యూర్ ఉంటుంది అసలు ఆని. నేను ఫస్ట్ చూసినప్పుడు మాట్లాడదో అనుకున్నా కానీ చాలా ప్యూర్ పర్సన్. ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ ఉంటుంది. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు, వాయిస్ నెమ్మదిగా అయిపోయింది ఏంటి? శ్రావ్య అందరూ యానివర్తో వర్క్ చేస్తే బాగుంది, అదే శ్రావ్య దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కామ్ అయిపోతున్నారు. కొంచెం టెన్షన్ అవుతుంది వచ్చేప్పుడు. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా బాగుండే. చిన్నపిల్ల కానీ చాలా మెచ్యూర్ తను. అండ్ మా రాజు సార్ గురించి చెప్పాలి. రాజు సార్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ భయపడి ఉండే నేను, సార్ ఏమన్నా అనుకుంటారో అని. అది నెక్స్ట్ డే నుంచి అలవాటాను. ఒక సార్ నమస్తే సార్ ఏం కూడా సార్ అని ఇట్లా అలవాటు అయిపోయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నీకు చెప్తున్నా, లవ్ స్టోరీ సినిమాలు చూసిన తర్వాత మీరు యాక్ట్ చేసిర్రు, అంతా జీవించిన తర్వాత నేను అనుకున్నా సార్తో వర్క్ చేయాలని. కానీ హోమ్ టౌన్ వల్ల అయింది సార్. నిజంగా చాలా సంతోషం వేసింది సార్ మీ గురించి మీతో వర్క్ చేసినందుకు. సార్తో నాకు అన్ని సీన్లు లేకపోయినా కానీ మేము అవుట్ ఆఫ్ ది సెట్లో బాగా ఎంజాయ్ చేసినాం సార్తోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బొబ్బిలన్న నిజంగా మా 90స్కి ఎంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చిండో మా హోమ్ టౌన్ కూడా అంతే మ్యూజిక్ ఇచ్చిండో. అందరు 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. 5th ఎపిసోడ్లో తెలుస్తుంది సురేష్ బొబ్బిలి అంటే ఏందో. సురేష్ బొబ్బిలి మాస్ చూస్తారు మీరైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సాయిరామ్. రాజీవ్ కనకాల గారితో సీన్స్ ఉంటే నీ మార్క్స్ పేపర్లు కూడా అడిగేవాళ్ళు, అప్పుడు తెలిసేది నీకు. వాళ్ళ అబ్బాయికి కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకు పడేది అనమాట. సో అనిరుద్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముగ్గురు వస్తారా మైక్ పట్టుకోవడానికి? అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఓన్లీ రీజన్ నా ఫ్రెండ్ సన్నీ అని. యాక్చువల్గా వాడు ఆడిషన్కి వచ్చాడు నా క్యారెక్టర్కి, శాస్త్రి అనే క్యారెక్టర్కి. శ్రీకాంత్ అన్న అరే నాకు ఎందుకో సినిమాటిక్గా అనిపించట్లేదురా, ఎవరైనా ఉంటే చూపించంటే వాడు నా ప్రొఫైల్ చూపించాడు. ప్రొఫైల్ చూపించగానే అన్న చూసి పిలువు మాట్లాడదాం అని అనుకుంటారు కదా, అన్న ఈడే ఫిక్స్ అని అన్నారు. రాగానే ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అవ్వగానే ఎవరికైనా 2 రోజులు 3 రోజులు సస్పెన్స్ పెడతారు ప్రతి సినిమా ఆఫీస్లో. ఆడిషన్ చూసిన వెంటనే అరే నువ్వు ఫిక్స్ రా, నెక్స్ట్ మంత్ డేట్స్ పెట్టుకో అన్నాడు. నాకు మనసులో చాలా ఫస్ట్ టైం ఒక ఆడిషన్ చాలా తొందరగా విత్ ఇన్ 1 day 2 daysలో రిజల్ట్ వచ్చేయటం అన్నీ. దాని తర్వాత ఫస్ట్ నేనే సెలెక్ట్ అయ్యా ఈ హోమ్ టౌన్ మొత్తంలో. అంటే రాజీవ్ గారి తర్వాత నేనే. ఓకే, మా గ్యాంగ్లో చెప్పండి. అంతే. అండ్ మా బ్యాచ్లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ నేనే. వావ్. అందుకే మీరు పాపం ఫేస్బుక్లో హెల్ప్ చేసినప్పుడే అర్థమైంది నాకు మీరే ఎడ్యుకేటెడ్ అని. ఆయనండి స్వాతి బుక్ కాలేజ్ స్కూల్కి తీసుకెళ్ళింది, చదివింది మీరు. అట్లా ఎడ్యుకేట్ అయ్యారా అండి? ఎడ్యుకేషనా? సమరం గారికి కూడా నేనే లెటర్. ఏ అండి అది బయాలజీ కాదా? బయాలజీయే కదండి. బయాలజీయేనండి, ఉండాలి చదవాలి. సో రాజీవ్ సార్తో నాకున్న కనెక్షన్, మేమిద్దరం మోతీనగర్. ఆయన చిన్నప్పటి నుంచి ఎస్ఆర్ నగర్ మోతీనగర్, నేను ఎస్ఆర్ నగర్ మోతీనగర్. సార్ ఇంకోటి కూడా చెప్పాను, వాళ్ళ ఇంట్లో పని మంచి మా ఇంట్లో పని మంచి ఒకటి. అవునా? నిజంగానే ఏదో మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు, చిన్నప్పటి నుంచి మోతీనగర్లో మనం ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తున్నారు. హోమ్ టౌన్ మాది. ఓకే, మాది మోతీనగర్ హోమ్ టౌన్. సో సార్తో ఇంకో కనెక్షన్ ఏంటంటే, నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద వీరాభిమాన్ని. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్, ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మీ ఫ్రెండ్ అంతేనా? మ్యూచువల్ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాకు ఫ్రెండ్. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టేసేయండి. తారక్ అన్న కూడా నాకు ఫ్రెండ్, ఎందుకంటే మేము ఇద్దరం మ్యూచువల్ ఫ్రెండ్స్ కదా. మ్యూచువల్ ఫ్రెండ్ నాకు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, ఫేస్బుక్ ఉందిగా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను అన్న, కొంచెం యాక్సెప్ట్ చేయండి అన్న. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాను. ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, ఒకసారి యాక్సెప్ట్ చేయండి అన్న తారక్ అన్న. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు
నాకు ఇంకొక మదర్ అంటే నాకు మా మదర్ ఎలాగో ఝాన్సీ గారిని చూస్తే నాకు ఆల్మోస్ట్ మా మదరే గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఇందులో క్యారెక్టర్ ఎలా అయితే సన్ని బాగా సపోర్ట్ చేశారో మా మదర్ కూడా నా రియల్ లైఫ్లో అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా హోమ్ టౌన్ గురించి చెప్పాలంటే ఈ ఇద్దరు బాయ్స్ ముగ్గురు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అనే 3 కోతులు ఎలా ఉంటాయో మేము ముగ్గురం అలాగా సెట్లో కూడా. అలాగే యానీ నేను గ్రో టుగెదర్ ఇద్దరం మేక్ నిరంజన్ అనే సినిమాలో ప్రభాస్ గారితో చేసాం. సో అప్పటి నుంచి నాకు యానీ బాగా తెలుసు. అండ్ డింపుల్ జెన్జీ హీరోయిన్ నెక్స్ట్ అప్కమింగ్. తను చాలా మెచ్యూర్డ్ చాలా అంటే కొంతమంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం చూసి చూడకుండా ఏదోలా మాట్లాడుతుంటారు, కానీ అమ్మాయి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడుతుంది. అండ్ యానీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. యానీ ఓకేనా చెప్పు. శ్రీకాంత్ రెడ్డి అన్న థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది, బట్ థ్యాంక్స్ ఏ లాట్. ఎంఎన్ఓపి ఎప్పుడు మాకు ఏ ఒక్క ఇబ్బంది కూడా పెట్టకుండా ప్రతిదీ మాకు ఏది కావాలంటే అది సెట్లో. అలాగే మా జగ్గుస్వామి కానీ ఇక్కడ ఈరోజు అందరూ చెప్పినట్టు హోమ్ టౌన్ ఇక్కడ ఉందంటే మా వినోదన్న కారణం. మా వినోదన్న ఎప్పుడు అడిగినా లైక్ నేను వినోదన్న దగ్గరికి వెళ్ళి వినోదన్న ఏమన్నా మరి వాళ్ళు ఏమున్నది మరి ఏంది కథ ఇట్లాగే ఉంటుంది మాకు వినోదన్నతో. బట్ ఆయన పడ్డ కష్టం నాకు ఇప్పటికీ చాలా చూశాను. అండ్ థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్స్ ఎవ్రీవన్. నాకు ఇంకా చాలా ఆనందం ఏంటంటే ఎవరో ఒక ప్రివ్యూలకు వస్తూ ఉంటాను నేను. ఫస్ట్ టైం నా ప్రివ్యూ నేను ఇక్కడ చూసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ అన్న సాంప్రదాయని ఎలాగో నెక్స్ట్ గొర్రె మ్యూజిక్ అన్న ఇంకొక 1 year మొత్తం రీల్స్ ఊపేస్తుంది, రాసి పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్స్. నేను మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముగ్గురు కూడా నిజంగా చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. యానీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అని చాలా సైలెంట్గా కనిపించారు. క్లైమాక్స్ మీతోనే ఎండ్ అవుతుందని మా ఊహాగానం. సో ఏం చెప్తారు, ఎట్లా అనిపించింది మీకు కూడా వీళ్ళతో? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వెరీ సారీ లేట్ అవుతుంది, బట్ నేను చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసేస్తాను. స్టార్టింగ్ విత్ ఎంఎన్ఓపి బ్యానర్, నవీన్ సార్ #90s వచ్చిన తర్వాత నాకు అదే బ్యానర్లో హోమ్ టౌన్ అనే దానికి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది దట్ ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది అనుకున్నాను. అండ్ నవీన్ సార్ వల్ల, శ్రీకాంత్ సార్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ సార్ అండ్ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ సెట్స్లో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు, సీన్స్ వైజ్ కానివ్వండి, డైలాగ్స్ వైజ్ కానివ్వండి, నాకనే కాదు యాక్టర్స్ అందరికీ మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, ఐ థింక్ ఆన్ సెట్స్ మేమంతా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మేమంతా న్యాచురల్గా చేయగలిగామంటే మాకు ఆఫ్ సెట్స్ కూడా వాళ్ళు అంతే న్యాచురల్గా, అంతే జోవియల్గా ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవారు రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఝాన్సీ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మీ ఇద్దరి బాండింగ్ మాకు చాలా కంఫర్ట్ని ఇచ్చింది సెట్స్లో. అండ్ దెన్ సురేష్ సార్, దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సురేష్ సార్ని కలిసిన ప్రతిసారి లేదా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడల్లా ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో హోమ్ టౌన్కి కూడా మీరు చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ సార్. అండ్ నాకు పర్సనల్లీ మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇందాక అనిరుద్ చెప్పినట్టు సాంప్రదాయని తర్వాత దిస్ గొర్రె ఏదైతే ఉందో ఆ బీజియం పక్కా ట్రెండింగ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అందరూ కూడా క్లైమాక్స్ 5th ఎపిసోడ్ క్రేజీ ఉంటుందని చెప్పి నాకు చాలా హైప్ వచ్చేసారు. అక్కడ కూర్చొని నేను చూస్తున్నా వెంటనే కట్ చేసేసరికి ఐమ్ లైక్ అదేంటి చూపిస్తా అన్నారు కదా, ఫీల్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు సస్పెన్స్ ఏది, సో నేను కూడా మీ అందరితో పాటు ఆహాలో వెళ్ళి చూస్తాను. అండ్ మా కోయాక్టర్స్ గురించి చెప్పాలి అంటే నాకు యాక్చువల్లీ చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ చాలా ఇమీడియట్గా ర్యాప్ చేస్తాను. స్టార్టింగ్ విత్ మై శ్రీకాంత్ ఫ్రెజ్వల్ ముందుగా. సో దిస్ గై ఈజ్ వెరీ 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 ప్యాషనేట్ అండి. అంటే నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళలో ఇంత ప్యాషనేట్గా అయితే నాకు తెలిసి ఎవరిని చూసి ఉండను. బికాజ్ మనోడు అన్నిట్లో దూరిపోతాడు, యాక్టింగ్లో దూరుతాడు, డైరెక్షన్లో దూరుతాడు, డిఓపి వర్క్ ఆయన చేస్తాడు, ఎడిటింగ్ వర్క్ అన్నిట్లో దూరుతాడు. విచ్ ఇస్ నాకు చాలా ఎంత ప్యాషన్ ఉంది ప్రజ్వల్కి అనేది బాగా కనిపిస్తుంటుంది. ప్రజ్వల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో గుడ్ టు వర్క్ విత్ యూ. హోప్ఫుల్లీ మనం ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ సాయిరామ్,
నాకు వీళ్ళ కాంబినేషన్ సీన్స్ నేను ముందు అంటే చాలా తక్కువ సీన్స్ వర్క్ చేసాం మేము కలిసి. ఇప్పుడు 4 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఐ థింక్ చాలా వండర్ఫుల్ జాబ్ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నవ్వించినందుకు. సాయిరామ్ దగ్గర బయట కూడా సాయిరామ్ చాలా న్యాచురల్గా చాలా ప్యూర్గా ఉంటాడు. నా గురించి చెప్పినట్టే నేను కూడా అదే చెప్తున్నా. ఈజ్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్, అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఒక సింక్ అయితే ఆఫ్ సెట్స్ మేమిద్దరు ఇంకొకలాగా సింక్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ సాయిరామ్. అండ్ అనిరుద్ ఎప్పుడో చిన్నప్పుడు పని చేసినాం కానీ మా ఇద్దరికి పెద్ద మా పేరెంట్స్ చెప్పేదాకా మాకు అది గుర్తు రాలేదు. బట్ అంటే ఇప్పుడు ఇంత ఎదిగిపోయాడు ఆ మనిషి, గుర్తుపట్టావన్న ఏక నిరంజన్లో అంటే ఎలా గుర్తుపడతారు? సో అనిరుద్ కూడా ఐ థింక్ తన శాస్త్రి అనే క్యారెక్టర్ని అంత ఇన్నసెన్స్గా ప్లే చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ శ్రావ్యకి నాకు అసలు డిఫరెంట్ కథనే ఉండేది మొత్తం సెట్స్లో. శ్రావ్య ఎప్పుడు చూసినా చాలా కాన్షియస్ అయిపోతుండేది, హిజాబ్ బాగుందని నేను బాగా అనిపిస్తున్నాను. ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది, ఎవ్రీ యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉంటుంది దట్ ఆన్ స్క్రీన్ మంచిగా కనిపిస్తున్నాం లేదా అనేది. సో మా ఇద్దరి కథ డిఫరెంట్ ఉండే. సో నైస్ టు వర్క్ విత్ యూ శ్రావ్య. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు దేవ్ గారికి చాలా పేషెన్స్ ఎక్కువ. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ దేవ్. అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నాను? ఐ డోంట్ థింక్ సో మిస్సింగ్ ఇప్పటికి. వినోద్ సార్, రాజశేఖర్ సార్, అందరికీ కూడా మా టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనే కాదు, ఆహాలో మా హోమ్ టౌన్ రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మీ రివ్యూస్ని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరికీ స్ప్రెడ్ చేస్తే ఈ యంగ్ టీమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అందరూ అది తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్లో మమ్మల్ని తీసుకున్నందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అని శ్రావ్యాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందాక అనిరుద్ రియాక్షన్ ఏంటంటే హగ్గు ఆ అమ్మాయికి మాత్రమేనా, మాకు ఇవ్వలేదేంటి మేము పొగిడినప్పుడు అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు. కరెక్ట్ కదా? ఎవరు? మీకు కూడా ఆవిడ ఉందా అండి? ఓకే, అంటే అలా కాదు, చిన్నపిల్లలు కదా అప్పుడే పెళ్ళైపోయిందా అని. ఓకే, అలా అనమాట. బాల్య వివాహమా? ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ నేను హోమ్ టౌన్ గురించి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నేను నవీన్ సార్ గురించి స్టార్ట్ చేస్తేనే ఇంకా నేను చెప్పగలుగుతాను తర్వాత. సార్, నేను ఇక్కడ ఈ హోమ్ టౌన్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాను సమీరాగా అంటే దట్స్ డెఫినెట్లీ నవీన్ సార్ వల్లనే. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు నైస్ అమ్మ బాగా చేసావు, మళ్ళీ వర్క్ చేద్దామని అంటారు. సో 90s నేను చేసినప్పుడు కూడా సార్ సెట్లోకి వచ్చారు, మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. తర్వాత ఆదిత్య సార్ మాట్లాడారు, నవీన్ సార్ కూడా అట్లనే మాట్లాడుండే, అరే బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఒక మాట అన్నారు, మనం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేద్దామని. నేనేందంటే అరే అందరూ చెప్పే మాటే కదా, సర్లే లక్ ఉంటే చేద్దాం అని ఒక దీంట్లో ఉండే. తర్వాత ఇలా హోమ్ టౌన్ గురించి కాల్ రావడం, వెళ్ళడం, ఇమీడియట్గా కట్ చేస్తే లుక్ టెస్ట్లో సార్ ఒక మాట అన్నారు, శ్రావ్య ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్సిస్ట్ చేశాను నీ కోసం అని చెప్పారు. ఆ ఒక్క మాట ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సార్, ఇంత ఆయన మంచి ప్రొడ్యూసర్ ఉండే ఆయన ఇంత ఫోకస్ చేసి ఇంత సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ MNOP ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్, వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. షర్విన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ శ్రీకాంత్ సార్, మా డైరెక్టర్. ఈ క్యారెక్టర్ నేను ఎట్లా చేస్తానో, ముస్లిం క్యారెక్టర్ కదా అని అనుకొని ఉండే ఫస్ట్ టైం, ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కానీ మీరు సెట్లో మాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లిటరలీ చాలా హెల్ప్ అయింది సార్ అది మాకు. ఎందుకంటే ఎట్లా చేయాలి అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ముస్లిం క్యారెక్టర్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్లో చేయడం, అది చాలా నాకు కొంచెం అనిపించింది, అరే చేయగలుగుతామా లేదా అనేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కూడా సపోర్ట్ చేసి సెట్లో అరే ఉన్నది ఉన్నట్టు కాకుండా డింపుల్ ఇలా చేద్దాం, డింపుల్ అలా చేద్దాం, అది చేయండి, ఆ సపోర్ట్ మీరు ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రాజీవ్ సార్, మీతో నాకు సీన్స్ లేవు కానీ అయినా కూడా మీరు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి అంటే సెట్లో మీరు ఆ రోజు నన్ను లుక్ టెస్ట్లో నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇంటర్వ్యూ
అన్నిటి దగ్గర సపోర్ట్ చేసి శ్రావ్య శ్రావ్య అని చెప్పేసి నేను లిటరలీ అనుకోలేదు సార్. నేను భయం ఉండే నాకు, అరే రాజేష్ సార్ మాట్లాడతారా లేదా, ఎందుకు కామ్గా ఉందాంలే అన్నట్టు ఉండే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సపోర్ట్ చేయడం, ఇంత ఫన్గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీతో నాకు నిజంగానే కనెక్షన్ లేదు, బట్ యువర్ సో స్వీట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అంటే ఎప్పుడు ఎట్లుండేదంటే ఒక లవ్ సాంగ్, ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు అరే ఇట్లా ఒక సాంగ్ మనకు కూడా పెడితే బాగుండేది కదా అని ఉండేది జనరల్గా, అట్లా అట్లా లైట్గా ఉండేది. ఇందులో నాకు ఒక సాంగ్ ఉంది అనగానే ఎగ్జైట్మెంట్ ఇంకా ఇంట్లో చూడాలి, ఎగిరి గంతేసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందిలేండి. శ్రీరామ్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ మీరు ఇంత బ్యూటిఫుల్గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టైం తీసుకుంటే డోంట్ మైండ్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నా, ఆకలిస్తుందా, నేను ఆల్రెడీ ఆకలిస్తున్నా, బట్ పర్లేదు. సో కమింగ్ వీళ్ళ దగ్గరకు వస్తే ఫస్ట్ ప్రజ్వల్ గురించి నేను చెప్తా. ఒక యాక్టర్కి ఉంటుంది ప్యాషన్, జనరల్గా చేస్తారు వర్క్లో ఉంటారు, ఆ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ పిచ్చి ఎట్లా ఉండే అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకే ఒక రకంగా పిచ్చి ఇన్ ద సెన్స్ యాక్టింగ్ పిచ్చి, నువ్వు మధ్యలో ఉండి పుల్లల్లో ఎట్టకు. సో ఇంత ఏందిరా నాయన ఈ పిక్చర్ నేను ఒక రకంగా అనుకుని ఉండే. నేను అరే అమ్మ ఏంది ఈ ప్యాషన్, ఏంది ఇది, చెయ్యాలి డింపుల్ అట్లా చేద్దాం, డింపుల్ ఇట్లా చేద్దామా. ఇంప్రొవైజేషన్ వేరే లెవెల్ ఉండే సెట్లో. స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్, కానీ మేము సెట్లో చేసిన ఇంప్రొవైజేషన్స్ చాలా ఎక్కువ. మేము కలిసి చేయడం, ఆ సపోర్ట్, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏవో ముస్లిం వాళ్ళు వాడే, అది మనకి పెద్ద తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ నీతో వర్క్ చేయడం. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కూడా మీ అందరితో వర్క్ చేస్తానని అనుకుంటున్నా సార్, మీతో కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సారా, ఈ ఫస్ట్ నేను లుక్ టెస్ట్ రోజు వచ్చినప్పుడు మా ఫాదర్ అని ఉండే, అరే పిల్లోడు 90sలో వేసిండు కదా వివక్ష క్యాండిడేట్ అని చెప్పేసి. నేను అనుకోలే చూద్దాంలే డాడీ లోపలికి వెళ్ళాక అని. బట్ నేను అనుకున్నా అరే అవును కదా అని. అసలు ఏమన్నా ఫన్ నేను అసలు అనుకోలే వీళ్ళు ఇట్లా మింగిల్ అవుతారని. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను కొంచెం చాలా చిన్నదాన్ని, అవన్నీ ఇప్పుడు వద్దులేండి. బట్ థ్యాంక్ యూ, నువ్వు కూడా సెట్లో చాలా 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 ఫన్ ఉండే. నువ్వు ఉన్నా అంటే ఆ రోజు మాకు ఇట్లా స్టమక్ పెయిన్, ఇట్లా జా పెయిన్ వస్తుండే నవ్వలేక. ఇప్పటికి ఏదో ఇట్లా నువ్వు నవ్వితేనే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది సారా, సీరియస్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిరుద్, మీరు సార్ పెద్దోళ్ళు, నాకంటే ఏజ్లోనే పెద్దోళ్ళే, కానీ నిజంగానే కూడా పెద్దోళ్ళే కదా. సో థ్యాంక్ యూ, నువ్వు కూడా సపోర్ట్ చేసి ఉండే డింపుల్ అని చెప్పేసి. కొంచెం వెళ్ళగానే ఫస్ట్ హాయ్ చెప్పిన మనిషి నాకు లుక్ టెస్ట్ రోజు. నేను అనుకుని ఉండే ఎవరు నాకెందుకు హాయ్ చెప్తున్నారు అని అనుకున్న తర్వాత కట్ చేస్తే తెలిసింది వీళ్ళ ముగ్గురు బ్యాచ్ ఉందని. సో అట్లా డింపుల్ అని నువ్వు కూడా సపోర్ట్ ఇచ్చిండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అని అమ్మ సార్ పెద్దోళ్ళు, నెక్స్ట్ ఏమన్నా మీరే చూసుకోవాలి అని. ఈ మేడం గురించి నేను చెప్పే అంత ఏమో నాకు ఉందా లేదా కూడా నాకు తెలియదు, యానీ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తిననైతే నిజంగానే అనుకున్నా, అరే మా మమ్మీ గుర్తు చేసింది ఉండే, రాజన్న అమ్మాయి వేసింది, నీకేమన్నా తెలుసా అమ్మాయి గురించి, మంచి యాక్టర్ ఆ అమ్మాయి, నీకంటే సీనియర్ అని చెప్పేవారికి అయిపోయింది, డన్, ఓకే ఇంక మనతో మాట్లాడరేమో అనుకున్నా. బట్ షీ సపోర్టెడ్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి అని క్లాస్ రూమ్లో కూడా మేము ముగ్గురం కలిసి నోట్స్లో అది చేసిండే కదా మనం, ఆ మెమరీస్ అన్నీ క్రియేట్ అయినాయి తినతోని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మా అనుష గారు నిజంగానే రాజీవ్ సార్ చెప్పినట్టు చాలా స్వీట్గా అరే అదిరా ఇదిరా అని చాలా స్వీట్గా క్యూట్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా చాలామంది నా వెనుక సపోర్ట్ ఉన్నారు. మా అసోసియేట్స్ కానీ ఏడీస్ కానీ అందరూ, మురళీ గారు, హరీష్ గారు, ధీరజ్ గారు, హర్ష గారు, ఎవ్రీబడి. దేవ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేస్తుండే సెట్లో. నాకు కొంచెం ప్రాబ్లం అయినా కూడా మీరు చాలా మంచిగా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసి ఆ సపోర్ట్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఖచ్చితంగా 5th ఎపిసోడ్ కూడా మీరు చూడాలి, డోంట్ మిస్. ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు,
ఎందుకంటే నేను బీజిఎం వస్తున్నప్పుడే నా కళ్ళ నుంచి ఇట్లా వస్తుండే టీయర్స్. సో అప్పుడే ముందే నేను ఇంత ఎమోషనల్ అయ్యాం మనం అందరం అంటే ఖచ్చితంగా 5th ఎపిసోడ్కి ఇంకా ఎమోషనల్ అవుతాం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీకు కూడా థ్యాంక్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రావ్య. మీరందరూ కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఆకలేస్తుంది సార్ వాళ్ళందరికీ. కాదు, చిన్నపిల్లడికి ఆకలేస్తుంది. ఇప్పుడే ఫిట్స్ వస్తే తాళాలు గుర్తు పట్టుకున్నాడు. తాళాలు తీరా బయటికి తీ తాళాలు గుర్తు పట్టుకున్నాడు ఆల్రెడీ. నైస్ జోక్ మ్యాన్. అండ్ నేను పర్సనల్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా శేఖర్ మామ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా శేఖర్ మామ అండ్ మా మురళి అన్న అండ్ మా వినోద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ అన్న. అండ్ షెర్విన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు మా జగదీష్ మేనేజర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు చాలా హెల్ప్ చేసి ఉండే నాకు. అండ్ ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి ఒక చిన్న పప్పి ఇస్తా. మా విజయ్ దేవరకొండ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము చెప్పగానే ఇట్లా అడగగానే మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు ఇంకా పని అయిపోలేదు, Q&A స్టార్ట్ అవుతుంది అప్పుడు. యాక్చువల్లీ ఇంకోటి కూడా మర్చిపోయి ఉండే, విజయ్ అంటే చాలా పెద్ద, నాకు చాలా ఇష్టం. సో హోమ్ టౌన్ దయా ఏమో విజయ్ గారిని కూడా కలిసి ఉండే. థ్యాంక్ యూ సో మచ్ హోమ్ టౌన్. అండ్ శేఖర్ మామ మర్చిపోయినా, సో సారీ మర్చిపోయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్టే బ్యాక్. శేఖర్ మామ ఇంకా థ్యాంక్ యూ సో మైక్ మచ్. వెళ్తూనే ఉంటుంది అనుకుంటాను, శేఖర్ మామ ఒకరి మీద ఒకరు ఎక్కడ? చెప్పడానికి. శేఖర్ మామ థ్యాంక్ యూ సో మచ్. హర్ష అన్న అందరికీ. ఎస్, థ్యాంక్ యూ. రాజీవ్ కనకాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. అనిరుద్, మీరు కూడా, ప్రజ్వల్ అండ్ సాయిరామ్, మిమ్మల్ని కూడా. సాయిరామ్ గారు అసలు మాకంటూ ప్రెస్ మీట్ ఉందండి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్. ప్లీజ్ ఊరికే అండి. ఎస్, చాలా పేషెంట్గా మీరు అందరూ కూడా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్ ఎస్. Excuse me. Yeah. Sir, pass the mic. So thank you. Yeah, Q&A మొదలు పెడదాం. శ్రీకాంత్ గారు సార్, ఇక్కడ మీతోనే శ్రీకాంత్ గారు. చెప్పు. సో హోమ్ టౌన్ అంటే మన సొంతూరు, మనకి ఎప్పుడు కూడా ఒక గుర్తు ఉండిపోతుంది. సో మీకు ఆ మెమరీ ఏంటి ఈ హోమ్ టౌన్ తీయడానికి? అండ్ రాజీవ్ గారిని మెయిన్గా, ఎందుకంటే ప్రొడక్షన్ ఇదంతా కూడా అదే 90s అయినా డైరెక్టర్ మన వీ హ్యావ్ ద టించ్ ఆఫ్ అది కనిపిస్తుంది మనకి. శివాజీ గారి క్యారెక్టరైజేషన్లో ఆ డైలాగ్ డెలివరీ కానీ అలాంటిది కానీ. సో ఏంటి, ఎందుకు అలాగా? అండ్ హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారు? అంటే సొంతూరు ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు? నా హోమ్ టౌన్ హనుమంతులగూడెం, నల్గొండ జిల్లా. నేను బీటెక్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన, మాస్టర్ చేయడానికి సిడ్నీ వెళ్ళిన, ఫిలిం మేకింగ్ చేసిన. నేను వెళ్ళే ప్రాసెస్లో హోమ్ టౌన్ మిస్ అయ్యి ఉండే. ఇది ఒక థీమ్ బాగుంది కదా, ఇంత మటుకు ఎవరు చేయలేదు కదా ఆ ఎమోషన్ని అని దాని మీద అప్పుడు స్టోరీ రాసిన. రాజు సార్ని ఎందుకు అనుకున్నా అంటే, ఫస్ట్ హోమ్ టౌన్ కథ రాసినప్పుడు ఫస్ట్ అనుకున్నది రాజు సార్ని. ఆ ఎమోషన్ కానీ అంటే త్రూ అవుట్ 5th ఎపిసోడ్కి వచ్చేటప్పుడు ఇంకా హై లెవెల్లో ఉంటుంది. యా, అంటే నేను ఆహాకి చెప్పలేదు, ప్రొడక్షన్కి చెప్పలేదు, ఫస్ట్ రాజు సార్కి వెళ్ళి చెప్పిన. రాజు సార్ విని చేద్దామన్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. రాజీవ్ గారు. హాయ్ అండి, ఐమ్ అంజలి. చెప్పండి అంజలి గారు, చెప్పండి. సార్, అంటే సిరీస్ మొత్తం చూడలేదు కానీ బట్ మీ క్యారెక్టరేషన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఫాదర్స్ అందరూ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ మీకు ఈ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు లైక్ ఏ రకంగా మీకు ప్లస్ అవుతుందని అనుకున్నారు? బికాజ్ లవ్ స్టోరీలో మీ క్యారెక్టరేషన్ చూసినప్పుడు యాజ్ అ ఉమెన్గా, యాజ్ అ గర్ల్గా చాలా కోపం వచ్చింది మీ మీద. అంటే కనిపిస్తే డెఫినెట్లీ ఆ క్యారెక్టరేషన్ కొట్టాలనుకున్నంత కోపం వచ్చింది. సో ఈ క్యారెక్టరేషన్ మీకు చెప్తున్నప్పుడు వద్దు సార్, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఇట్స్ రియల్లీ వెరీ లవ్లీ. బట్ ఈ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు మీకు ఏ రకంగా ప్లస్ అవుతుంది అనుకున్నారు? బేసిక్గా ముందు అంటే క్యారెక్టరైజేషన్ ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే, ఇంటికి వచ్చి చెప్పినప్పుడు
ఒక న్యూట్రల్గా అంటే అటు ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కొంచెం టింజ్ ఉంటుంది, ఏది కొంచెం కామిక్ టింజ్ ఉంటుంది మేము పర్ఫామ్ చేసిన దాంట్లో కూడా. కానీ ఆయన చెప్పినప్పుడు అది లేదు, అది సీరియస్ క్యారెక్టర్, చాలా సీరియస్ క్యారెక్టర్, చాలా ఆ పందాలోనే వెళ్ళాల్సింది. బట్ సమ్వేర్ నేనేమనుకున్నానంటే మొత్తం అంతా చెప్పిన తర్వాత క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి ఉంది, మీరు ఇంకా 5th ఎపిసోడ్ చూడలేదు. 5th ఎపిసోడ్ చూస్తే ఆ కల్మినేషన్ పాయింట్కి మీకు అర్థమవుతుంది. ఈ ఫస్ట్ మీరు చూసిన 4 ఎపిసోడ్లు తాలూకు ఫన్ని అంతా అయిపోయిన తర్వాత ఒక చార్లీ చాప్లిన్ సినిమా చూస్తాం చూడండి, ఫస్ట్ నుంచి నవ్వించి ఏడిపించడానికి ఎలాగైతే చేస్తామో అలాగే 5th ఎపిసోడ్ క్లైమాక్స్ మీకు ఇంకో రేంజ్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అది నాకు తెలిసి నేను అందుకనే ఏం చేసి అంటే నేను ఝాన్సీ గారు కొన్ని సీన్స్లో ఫస్ట్ డే ఆయన అలా వద్దు సార్ కొంచెం ఇలా సరే శ్రీకాంత్ గారు ఓ పని చేద్దాం, మీరు అడిగినట్టుగా ఒక పర్ఫార్మెన్స్ చేస్తా, నేను అనుకున్నట్టుగా చేస్తా, 2 మీరు పెట్టుకోండి, మీకు నచ్చితే పెట్టుకోండి లేకపోతే తీసేయండి ఎవరికైనా చూపించిన తర్వాత. మధ్యాహ్నానికి మా ఎడిటర్, ఆన్లైన్ ఎడిటర్ పక్క నుండి నవ్వాడు మేము చేసిన దానికి. బాగుంది ఏదో అంటే మొత్తానికి ఆయన కూడా బాగుందా ఓకే అనుకొని మమ్మల్ని కొంచెం వదిలిపెట్టాడు. మేము కూడా అవుట్ ఆఫ్ ఆ బార్డర్ దాటేసి ఆ సర్కిల్ దాటేసి ఎక్కువ పర్ఫామ్ చేయలేదు, ఆ కొంచెం ఆ చిన్న ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ దాటకుండా పర్ఫామ్ చేసాం. నాకు ఇది ఉంది ఈ క్యారెక్టర్లో నేను పర్ఫామ్ చేయడానికి అనేది నాకు అది తెలుసు కాబట్టి, పైగా ఎస్పెషలీ ఆ క్లైమాక్స్ పర్టికులర్ ఒక ఎపిసోడ్ ఉంది కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి ఐ టుక్ దట్ ఛాలెంజ్. బాగా చెప్పాడు, ఈయన చెప్పడమే స్క్రిప్టే చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు కాబట్టి ఐ టుక్ దట్ ఛాలెంజ్. షూర్ ప్రెజర్. హలో మ్యామ్. హాయ్ అంజలి గారు. యాక్చువల్గా చాలామంది తెలియదు మ్యామ్, నేను ఒకటే ఇంటర్వ్యూ చేసిన మ్యామ్తోనే ఐ డ్రీమ్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడగండి. మ్యామ్ అనద్దు, అంజలి అనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అంటే లైక్ రాజీవ్ కనకాల గారితో ఫస్ట్ డే స్క్రీన్ షేర్ చేసుకున్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ గాట్ ఎమోషనల్ ఆర్ ఎల్స్ మీరు అలా ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం కానీ ఆయన్ని చూసి మెస్మరైజ్ అవ్వడం లాంటిది ఏదైనా జనరల్గా ఇది నేను క్వశ్చన్ అంటే లైక్ మీ లవ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి శ్రావ్యతో అడగాలి, బట్ సిన్స్ అడగకుండా రాజీవ్ కనకాల గారితో ఏ సీన్ చేస్తున్నప్పుడు యూఆర్ గాట్ మెస్మరైజ్డ్? పర్లేదు, మీరు మళ్ళీ అడగండి. ఆవిడని చూసినప్పుడు ఎక్కడ మెస్మరైజ్ అయ్యారని మళ్ళీ అడగండి. అంటే ఇప్పుడు నేను అన్ని క్వశ్చన్లు అడిగానంటే నన్ను వీళ్ళందరూ కొడతారు. ఎందుకు సార్ అలా? సో రాజీవ్ సార్తో నేను యాక్చువల్గా క్లైమాక్స్ చేసేటప్పుడు చాలా కనెక్ట్ అయిపోయి ఉండే, బికాస్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే డైలాగ్స్ చాలా రిలేటబుల్ ఉంటాయి, అందుకని అందరూ క్లైమాక్స్ చూడండి అని అందుకని అంటున్నారు. అండ్ రిలేటబిలిటీ గురించి వస్తే ఐ డిడ్ నాట్ యూజ్ గ్లిజరిన్. సో ఇమాజిన్ సార్తో కూడా 1-2 సార్లు అన్నుండే, అండ్ సార్ది ఫస్ట్ ఉండే. సో పర్ఫామ్ చేసిన తర్వాత నేను చేసిన, సో చాలా మంచిగా అనిపించింది, రిలేటబుల్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజు కనకాల సార్. సార్ దిస్ ఇస్ యశ్వంత్ ఫ్రమ్ ఢిల్లీ కల్చర్ సార్. సార్ హోమ్ టౌన్ అనేది చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ ఇది. సో మీరు ఆల్రెడీ ఫ్యామిలీ స్టోరీస్ అయితే చేశారు. ఐ మీన్ ఫ్యామిలీలో బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఓ బాబాయ్ అట్లా చేశారు. అంటే ఫాదర్ క్యారెక్టర్ చాలా తక్కువ చేశారు. సో లాంగ్ బ్యాగ్ అతిథిలో కావచ్చు, అలాగే మొన్న బర్త్డే బాయ్ ఒకటి చేశారు ఫాదర్ క్యారెక్టర్. సో దీంట్లో ఈ ఫ్యామిలీ స్టోరీ తీసుకున్నప్పుడు ఒక లాంగ్ బ్యాక్ స్టోరీస్లో ఉంటాయి, ఇప్పుడైతే మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాయి. సో ఇటువంటి స్టోరీ చేస్తున్నప్పుడు మీరు ఏ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా, అదే మీన్స్ వెబ్ సిరీస్ ద్వారా? అంటే ఒకటి, ఈ వెబ్ సిరీస్ ద్వారా ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత జ్ఞాపకాలు, హోమ్ టౌను, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ పిల్లలంతా వాళ్ళ ఫన్ను ముందు అవన్నీ బాగా ఎఫెక్టివ్గా కన్వే చేస్తాం ఆ 4 ఎపిసోడ్ల వరకు. ఈ తాలూకు ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ పైగా వాళ్ళు చిన్నప్పుడు చేసిన అల్లర్లు, గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ 3 క్యారెక్టర్ల మధ్యన ఇంకోటి, అవన్నీ చాలా ఎఫెక్టివ్. ప్లస్ ఈ ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళ చిన్న అందాలు, ఆ ఫాదరు, ఆ ఫ్యామిలీ, ఆ ఫాదరు కష్టపడి ఈ పిల్లల్ని ఒక కొడుకునేమో అమెరికా పంపించాలని, కూతురునేమో దుర్మార్గమైన ఆలోచన, కూతురునేమో పాలసీ కట్టి పెళ్లి చేసేద్దాం అనుకుని ఆలోచన. అంటే యూజువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే ఉంటుంది కదండి. అంటే అమ్మాయిని సేఫ్గా పంపించాలని, నాట్ దట్ అమ్మాయిని ఏదో చదువు మానిపించగా చదివించాడు, కాకపోతే సేఫ్గా ఆ అమ్మాయికి ఒక సేఫ్టీ క్రియేట్ చేయాలి. అలాగే మీరు చూడండి, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీద మధ్యన ఉండే చిన్న అనుబంధం అంతా అయిపోయిన తర్వాత డబ్బులు లేవు అనుకున్న రోజున ఆవిడ ఝాన్సీ గారు వచ్చి
ఆ క్యారెక్టర్ వచ్చి ఇదిగో తీసుకో అంటుంది. అంటే ఆవిడ కూడా చూడ్డానికి అంతా ఏదో ఒకటి ఏంది ఏం సంగతి వాడేంది వీడేంది అని మధ్యలో చిన్న చిన్న అరుపులు కేకల మధ్యనే ఉంటాయి మన అనుబంధాలన్నీ కూడా. పొద్దున్న నిద్ర లేచి ఏంటి అమ్మా బాగున్నావా లేచావా అని ఉండదు, మాట్లాడి ఏంటి తీసుకొచ్చావా పెట్టు అని మాట్లాడుకుని. అలాంటి దీంట్లో కూడా చిన్న చిన్న అందాలు చిన్న చిన్న అనుబంధాలు. ఫాదర్ ఒకరోజు మటన్ తీసుకొస్తాడు, వాటెవర్ బిర్యానీ తీసుకొస్తాడు. అక్కడ కొడుకు కూడా ఫీల్ అవుతాడు, అంతకుముందు నుంచే రియాక్ట్ అవ్వడం మొదలెడతాడు. బట్ అక్కడ కూడా కొడుకు తింటూ వీళ్ళేదో ఇక్కడి నుంచి చూసి తిన్నామా నువ్వు తిందురా అంటే వాళ్ళు తిన్ని పిల్లలు అని చెప్పేసి అన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ తక్కువ అయిపోతుందో. ఇలాంటి చిన్న చిన్న అందాలు చిన్న చిన్న లవ్వింగ్ సీన్స్ పిల్లల పట్ల వాళ్ళకి. అలాగే ఫాదర్కి ఏమో కొడుకుని ఎంతైనా కష్టపడి నాకు వచ్చేది ఇంతలో కూడా ఏదో కట్టి నేను అమెరికా పంపించాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాడేదో అక్కడికి వెళ్ళి సంపాదించి ఇక్కడ పంపించాలని కాదు. సో వాళ్ళ లైఫ్ బాగుండాలి అనుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న అందాలన్నీ బాగుంటాయి, పుష్కలంగా ఉంటాయి ఈ పర్టికులర్ హోమ్ టౌన్లో. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ హోమ్ టౌన్ చూసిన తర్వాత పాత జ్ఞాపకాలు రావడం ఒకటి, వాళ్ళ విలేజెస్లో కానీ ఇంకోటి, ఒకసారి మా విలేజ్కి వెళ్దాం, మా విలేజ్తో కనెక్ట్ అవుదాం అనిపిస్తుంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే హైదరాబాద్లో. నా 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 కనెక్టివిటీ అంతా సంజీవ్ రెడ్డి నగరు, బంజారా హిల్స్, సాగర్ సొసైటీ, జూబ్లీ హిల్స్. నాకు అవన్నీ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంటా. కాకపోతే యాక్చువల్గా మా నాన్నగారిది యానం. ఇది చేసిన తర్వాత చేసినప్పుడు పెద్ద నాకు అనిపించలేదు, చూసిన తర్వాత డబ్బింగ్ అప్పుడు చూసిన తర్వాత అనిపించింది, అరే మా నాన్నది ఆ ఊరు కదా, చాలామంది అక్కడ నేను ఎప్పుడో పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పరిచయాలు చేసుకుంటున్నారు గొప్ప హృదయంతో. సో నేను కనెక్టివిటీ అక్కడ పెంచుకోవాలి కదా వాళ్ళతోటి. అంటే వెళ్ళి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వెళ్ళి వాళ్ళతోటి మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని, సో దట్ ఆ కనెక్షన్ మళ్ళీ నా పిల్లలకు కూడా పాస్ ఆన్ అవ్వాలని నాకు అనిపించింది. సో అంత రిలేటబుల్గా ఈ సబ్జెక్టు అందరికీ తీసుకెళ్తుంది. అలాగే దే విల్ గెట్ బ్యాక్. అంటే ఎక్కడెక్కడో ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఒకసారి మళ్ళీ అరే మన పాత జ్ఞాపకాలకు వెళ్దాం, సరదాగా మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం అనుకునే లెవెల్లో ఈ సిరీస్ మొత్తం అందరినీ కనెక్ట్ చేస్తుంది. రాజు సార్ హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. హాయ్. సో యాక్చువల్లీ ఇందాక ఎవరో మాట్లాడుతూ స్టేజ్ మీద రాజీవ్ కనకాల గారు ఫుల్ లెంత్ ఉంటారు, సినిమా మొత్తం ఉంటారు అని అన్నారు. సో ఏంటి ఈ మధ్య మీకు వచ్చే రోల్స్ అన్నీ కూడా సగమే మీరు సినిమాలో ఉంటున్నారు, చనిపోయే క్యారెక్టర్స్ ఎక్కువ రాస్తున్నారు కదా, అంటే ఏమైనా అడుగుతున్నారా డైరెక్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఉంటారు ఈ సినిమాలో అని మీరు ఫస్ట్ అడుగుతున్నారా, లేదంటే సరదాగా వచ్చిన వాళ్ళని అడిగేస్తున్నా, బాబు ఏంటి ఉంటున్నానా తీస్తున్నారా తీసేస్తున్నారా, ఏంటి ఒకటా రెండా, ఎలా కత్తా తాడా లేకపోతే గుద్దడమా చెప్పేయండి, ఎందుకు అనవసరంగా డిస్కషన్ ఎక్కువసేపు వద్దని చెప్పి. బట్ సరే వాళ్ళ ప్రయారిటీస్ కానివ్వండి, వాళ్ళ కొంతమంది ఏంటంటే సార్ మాకు సెంటిమెంట్ సార్ అనడం, ప్రొవిజన్ లేకపోవడం అనడం. అవును సెంటిమెంట్ అంటారు, రాజీవ్ని చంపేస్తే అని. సో నాకు ఇది ఎక్కడ సెంటిమెంట్ ఎక్కుతారు. నేను వాళ్ళకి బతిలాడేవాడిని, బాబు నేను బతికున్నా కానీ ఇట్లేనైనా చాలా సినిమాలు చచ్చిపోతే మాత్రం కాదని చెప్పేవాడిని. బట్ చాలామంది వాళ్ళకి ఏంటంటే ఒక మలుపు తిప్పే క్యారెక్టర్, కీలకమైన క్యారెక్టర్, చెయ్యి తిప్పే క్యారెక్టర్ని పెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. బట్ వచ్చి చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఓకే అనుకుంటూ చేసేవాడిని. బట్ ఇప్పుడు లక్కీగా నన్ను చంపట్లేదు చాలా దీంట్లో, ఇప్పుడు నేను చేస్తున్నవని నన్ను చంపలేదు, ఉన్నాయి 1-2 ఉన్నాయి తప్ప మెజారిటీ చంపలేదు. బాగుంది సార్, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మీరు కూడా అంటే రియల్ లైఫ్లో ఎలాగో 2 పిల్లలు ఉన్నారు, మీరు మంచి ఫాదర్ కాబట్టి, అండ్ దీంట్లో కూడా అదే రిసెంబ్లెన్స్ కనిపించింది. అది నాకు తెలియదు, నేను మంచి ఫాదరో కాదు, నా పిల్లల్ని అడగాలి. డైరెక్టర్ గారు, సో ఇది ఎంఎన్ఓపి ప్రొడక్షన్ కదా, యాక్చువల్లీ 90s అనేది మనకి ఈటీవీ విన్లో వచ్చింది, అండ్ ఇప్పుడు ఇది వై అంటే ఎందుకు ఆహాకి వచ్చారు, అంటే సేమ్ ప్రొడక్షన్ కదా వాళ్ళకి ఆల్రెడీ ఒక కంటిన్యూషన్ ఉంటుంది కదా ఈటీవీ విన్ వాళ్ళతోటి కానీ ఇదంతా, సో ఎందుకు దాంట్లో రాలేదు, పర్టికులర్లీ ఆహాకి ఎందుకు వచ్చింది? నేను ఫస్ట్ వాసు సార్ చెప్పిన, వాసు సార్ ఆహాలో ఉండు, అందుకని ఆహాలో చేసిన. యా అంటే వాళ్ళు ఈటీవీతో ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారు కదా ఎంఎన్ఓపి వాళ్ళు. యా అది పాస్. సురేష్ గారు సురేష్ అన్న ఎంఎన్ఓపికి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు అనిపిస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ #90s చూసుకున్నా. సో మీకు ఎక్కువ ఇంపాక్ట్ తీసుకొచ్చింది సురేష్ బొబ్బిలి అనే పేరుని బయటికి తీసుకొచ్చింది కూడా #90s, అండ్ ఇప్పుడు హోమ్ టౌన్ అది మ్యూజిక్ బయటకు వెళ్తుంది కంప్లీట్గా. సో ఎలా అనిపిస్తుంది అన్న వీళ్ళతో ఆ టైఅప్ కానీ, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఎలా వీళ్ళతో బాండింగ్ ఉంటుంది?
వాళ్ళతో చాలా బాగుందన్న, స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది. 90s కూడా 90s నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు నుంచి కూడా నవీన్ గారు తెలుసు నాకు వేనన్న త్రూ. సో 90s మంచి వర్కౌట్ అయింది. సో ఇది కూడా హోమ్ టైం కూడా నువ్వే చేయాలి సురేష్ అని చెప్పారు. సో కంటిన్యూ చేశానన్న. యా, రాజీవ్ గారు, హాయ్, దిస్ ఈస్ నరేష్ ఫ్రమ్ ఎస్ క్యూబ్. సార్, ఇప్పుడు అంటే రియల్ లైఫ్ మనం చూసుకుంటే, సో రియల్ లైఫ్లో కూడా మీకు డాటర్ అండ్ సన్ కదా సార్. సో ఎంతవరకు వాళ్ళు రియల్ లైఫ్లో ఇలాంటి థింగ్స్ చేశారంటే, ఇలాంటి అల్లర్లు చేశారంటే మీకు ఏమైనా గుర్తొచ్చాయా? అంటే మా అబ్బాయి బోల్డ్ అని అల్లర్లు చేసాడండి. జస్ట్ మిషన్ ఇంపాసిబుల్ వాడు. సో మా అమ్మాయి అల్లర్లు పెద్దగా చేయలేదు. ఇప్పుడు ఇందులో ఉన్నట్టు మా అమ్మాయి ఎలాగైతే యానీ ఎలాగైతే ఉంది, బేబీ యానీ ఎలాగైతే ఉందో అలాగే మా అమ్మాయి కూడా పెద్ద అల్లర్లు చేయదు. మా అబ్బాయి మాత్రం జస్ట్ మిషన్ ఇంపాసిబులే. ఏవేవో చేస్తుంటాడు. అబ్బా, ఒక ప్రాబ్లం అయిపోయిందండి ఇంకో ప్రాబ్లం ఏదో వస్తుంది. అలాంటి ఇది సరదాగా అన్నీ అయిపోయింది. ఇప్పుడు అఫ్కోర్స్ ఆ ఏజ్ దాటేసాడు కాబట్టి నవ్ ఈజ్ రెస్పాన్సిబుల్. వాడి సినిమా ఏదో వాడు చేసుకుంటున్నాడు. యానీ గారు, నా క్వశ్చన్ మీకు. సో ఇందులో అంటే ఇందాక స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా యానీ మేడం అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు రెస్పెక్ట్, అంత రెస్పెక్ట్? సీనియర్ అయినా? సీనియర్ అంటే ఎప్పటి నుంచో జస్ట్ వర్క్ చేస్తూ వచ్చారని ఒక్క బేసిస్ మీద అందరూ వేసుకుంటున్నారండి, అట్లా అంతే. నేనెందుకు బేబీ అని అన్నాను? అంటే నేను రాజీవ్ సార్ కలిసి అతిథి సినిమాలో ఆయన డాటర్గా చేశారు. సో యాక్చువల్లీ ఆ రాజన్న తర్వాత బేబీ అనే ట్యాగ్ పోవాలి అని నేను చాలా ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ సార్కి మాత్రం చాలా ఇష్టం అనుకుంటా ఆ ట్యాగ్. సార్ మాత్రం అసలు మానట్లేదు దాన్ని. డైరెక్టర్ సార్, యా, మనుష్య ఫ్రమ్ ఫిల్మీ బీట్. యాక్చువల్లీ మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా సేఫ్ జోన్. ఎందుకంటే 90s కిడ్స్ అంటే ఎప్పుడు అది ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జెన్జీగైస్ ఎవరు అది చూడలేరు. చూద్దామనుకున్నా, అది ఎక్స్పీరియన్స్ చేద్దామనుకున్నా చేయలేరు. సో మీరు తీసుకున్నది ఎంత రొటీన్ సబ్జెక్ట్ అయినా సరే, ఇంతకుముందు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా దాన్ని కొత్తగా చూపించడం అనేది మీకు చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఆల్రెడీ 90s లాగానే ఉంది, లేదంటే ఇంతకుముందు మెగా డాటర్ ప్రొడ్యూస్ చేసిన సినిమా లాగే ఉంది. అవన్నీ కూడా 90s కిడ్స్కి సంబంధించినవి. సో మీరు ఎంత కొత్తగా చూపించడానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? బేసిక్గా నేను ఫస్ట్ టైం రాసిన జోనరు. బేసిక్గా యాక్షన్ స్టోరీస్ రాస్తాను నేను. నువ్వు అన్నారు కదా సేఫ్ జోన్ లెక్క ఈ కథ కూడా చేసిన. యా, అందరూ తీశారు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది చెప్పాలనుకున్నాడండి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ చూపించిన దానికన్నా మీరు ఏదో ఒకటి కొత్త పాయింట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో దానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? హార్డ్ వర్క్ ఏం లేదు. 10 daysలో రాసినాం స్టోరీ. షూట్ జరుగుతూనే ఉంది, రాసుకునే వెళ్ళినాం. మేము కూర్చొని టీము మాది అట్లా ఏముండదు. మా స్టైలు రేపు షూట్ అంటే వాళ్ళు కూర్చొని రాస్తాం. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ లైఫ్లో, లేకపోతే ఇప్పుడు వీడు కూడా రైటింగ్లో ఉండు, ఫ్రెండ్స్ లైఫ్లో ఇట్లా రేపు ఏ సీన్లు షూట్ చేయాలనో వేసుకొని నైట్ రాస్తాం. అంటే మా లైఫ్లో జరిగే స్టోరీ కదా ఇది. మేము కొత్త ఫిక్షన్ యాడ్ చేసి ఏదో ఇదంతా లేదు. డైరెక్టర్ సార్, నాకు చూస్తుంటే 90sకి సీక్వెల్లా అనిపిస్తుంది. అదే ఆ థింకింగ్ తోటే రాశారా మీరు? అంటే 90sలో జరిగే స్టోరీ, బట్ ఇది హోమ్ టౌన్ అనేది. అంటే ఇప్పుడు మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో లేకపోతే డిస్టిక్ నుంచి. ఇప్పుడు మనందరి స్టోరీ అనమాట. బేసిక్గా చూస్తే లాస్ట్ క్లైమాక్స్ వరకు తెలుస్తుంది. అవును, చాలా న్యాచురల్గా అనిపించింది. కానీ 90sలోనేమో కొంచెం వీళ్ళకంటే కొంచెం చిన్న పిల్లలు, ఇప్పుడు వీళ్ళేమో కొంచెం పెద్ద పిల్లలు. సో సీక్వెల్లా అనిపించింది నాకైతే. బేసిక్ ఇది నా స్టోరీ. ఇందా చెప్పినట్టు 90sలో ఉండే ఆల్మోస్ట్ అందరికి ఒకటే స్టోరీ ఉంటుందేమో. బట్ దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే హోమ్ టౌన్ నుంచి ఎవరైతే వస్తారో, అంటే మనకు అదొక ఎమోషన్ కదా హోమ్ టౌన్ అనేది. అది లాస్ట్ క్లైమాక్స్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి డిఫరెంట్ అనేది. యా, సాయిరామ్ బ్రో. హాయ్ బ్రో. ఇద్దరు బ్రో. ఓకే బ్రో. అదే హలో బ్రో. అదే నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టని వీళ్ళందరూ అన్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఈ టైప్ ఆఫ్ మూవీ చేసేటప్పుడు మీ రియాలిటీలో ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? అంటే మీరు ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఇలాంటివి ఏమైనా చదువుతుంటారా? ఏ రకంగా? ఆయన బదులు నేనేమైనా మాట్లాడచ్చు కొంచెం. ఆయనకి బుక్స్ అవన్నీ చాలా ఉన్నాయండి, లైబ్రరీ చాలా ఉంది మొత్తం అంతా. కాకుండా ఆయనకి జస్ట్ తోకొక్కటి మాత్రం తక్కువ అండి. కాబట్టి అలా రిలేటబిలిటీ ఉంది, కనెక్టెడ్. మాట్లాడి థ్యాంక్ యూ సార్.
ప్రజ్వల్ గారు, దిస్ ఇస్ కీర్తి. నేను ఇంకా మాట్లాడలేదురా. అంటే ఇది మన హోమ్ టౌన్ వచ్చేసి 2003 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అప్పటికి నేను ఇంకా పుట్టలే. సో నాకంత అంటే స్వాతి బుక్ అనేది ఆ టైంలో మన ప్రజ్వల్ యానీ టైంలో ఉంటుండేమో, కానీ మన టైంకి వచ్చేసి ఫోన్లో అది అట్లా నడిచిపోయండి. ఓహో, ఫోన్లో నడిచిపోయిండినా? సార్ అట్లా అంటే అది అట్లా ఫ్లోలో వెళ్తుండే బ్రో, అంతే. రియల్ లైఫ్ సమీరా ఎవరైనా ఉన్నారా? సమీర్ బ్రో లేరు బ్రో, అట్లా అంటారు. చూద్దాం మేము ఫ్యూచర్లో. రాజీవ్ సార్, చెప్పండి. మీరు బాగా ఈ పర్టికులర్ సిరీస్లో మీరు బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్ పరంగా అంటే ఏదని చెప్తారు మీ రియల్ లైఫ్లో? నా రియల్ లైఫ్లో అంటే సన్ తోటి గొడవ పడే ఒక సీక్వెన్స్ ఉంది కదా, ఆ గొడవ సీక్వెన్స్ కాకపోతే మాటల వరకే ఉంది ఇది. యాక్చువల్గా నేను మా ఫాదర్ మా గొడవ ఆయన నన్ను కొట్టడం వరకు ఉండింది బెల్ట్ తీసుకొని. సో దాంతో బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నేను చేసిన దుర్మార్గమైన పనికి నా బెల్ట్ దెబ్బలు నేను తిని ఆ సీక్వెన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. కాకపోతే ఇది ఓన్లీ వర్బల్గా ఉండింది అంతే. సాయిరామ్ బ్రో, పెన్ను కోసం అంత ట్రై చేశారు కదా, సమీరా ఇవ్వలేదు కదా నీకు? అవును బ్రో, ఇవ్వలేదు. ఇస్తుంది అంటే యానీ పక్కన ఒక పిల్ల కూర్చుంది కదా, ఆ పిల్ల గురించి ట్రై చేసి ఉండే వీడు, ఈ పిల్లని ట్రై చేసాడు. నేను కూడా ఇంకొక పిల్లని ట్రై చేద్దామని అడిగిన, బట్ అది ఛాన్స్ లేకుండా సారే నన్ను చూసారు కదా. ఓకే. ప్రజ్వల్ గారు, యాక్చువల్లీ మీరు థియేటర్ ఆర్ట్స్లోని యాక్టింగ్ చేసి అన్నారు. సో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద యాక్టింగ్ అంటే సో యాక్టింగ్ మెథడాలజీలో ఉంటుంది అక్కడ, ఇది ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ యాక్టింగ్ కోసం ఏమైనా సపరేట్గా మీరు ఒక వర్క్షాప్స్ చేయటం కానీ లేదా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. సో అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? బేసిక్గా యాక్టింగ్ అయితే సేమ్ ఉంటుందండి, బట్ ద మీటర్ ఏదైతే ఉంటుందో అది సెట్ చేయాలి. సో అది నేను ఓవర్ టైమ్ ఆఫ్ పీరియడ్ సినిమాల్లో మెల్లగా ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే పెద్ద ఆర్టిస్టులు ఏదైనా సెట్ మీద ఉంటేనో అట్లా నేను చూసి నేర్చుకోవడమే. బట్ ఒకటి సెన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి యాక్టర్కి జనరల్గా, ఇదంతా పక్కకు పెడితే. సో ఆ సెన్సిబిలిటీ తెలిస్తే మేబీ ఇట్ వుడ్ బీ ఈజీ. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, స్టిల్ ఇన్ ద వెరీ బిగినింగ్ స్టేజ్. లెట్స్ సీ వేర్ ఇట్ విల్ గో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు, హోమ్ టౌన్ మీరు రాసుకున్న స్టోరీ మొత్తం ఈ 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోయిందా? సీజన్ 2 ఏమైనా ఉంటుందండి? లేదు, సీజన్ 2 ఉంది. ఓకే, విషయాలు సారు సీజన్ 2లో లాస్ట్ వరకు ఉంటారు. ఓ సూపర్, అది హైలైట్. ఓకే అండి, విషయాలు ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీ అందరి క్వశ్చన్స్ అండ్ ఆల్ దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్ మరో అద్భుతమైన సినిమాతో వచ్చినందుకు. మీకు ఎక్కడ నిజంగా ఇందాక అన్నట్టుగా ఫస్ట్ సినిమాలో అనిపించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు ఒకసారి ఇక్కడికి వస్తే సార్ మీరు ఇందాక మా హోమ్ టౌన్ తరపు నుంచి వీఆర్ థ్యాంకింగ్ జ్యోతి గారు. థ్యాంక్స్ ఫర్ అద్భుతమైన యాంకరింగ్ చేసినందుకు. ఇంతసేపు భరించి మమ్మల్ని అంతా మేము షోదేసినా కానీ చాలా మంది కూర్చొని ఎవరు మైక్ వదిలిపెట్టకుండా మాట్లాడినా కానీ ఓపికతో మీరు చేసినందుకు థ్యాంక్ యూ. లేదండి, ఎంజాయ్ చేశాను. అలాగే వెబ్ సిరీస్ చూసి కూడా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, 4th స్ట్రీమ్ అవుతుంది రేపటి నుంచి. అందరూ కూడా చూడండి. 5 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి అండ్ సీజన్ 2 కూడా ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.